దయచేసి స్క్రోల్ చేస్తున్నటువంటి మీరు ఎవరైనా ఉంటే స్క్రోల్ చేయకుండా ఒక్క నిమిషం దయచేసి ఆపండి. ఎందుకంటే ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి వీడియో మీ జీవితంలో మరెప్పుడు కూడా మీకు దొరకనటువంటి వీడియో. మీ క్రైస్తవ్య జీవితం ఉండవచ్చు, క్రైస్తవులుగా లేక క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి జీవితం ఉండవచ్చు, క్రైస్తవ మతము కానివారు. సో మీ అందరికీ కూడా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే క్రైస్తవ మతం మీద ఏదైనా కంప్లైంట్ చెప్పాలన్నా మీకు కూడా మంచి మెటీరియల్ ఉంటుంది. క్రైస్తవ మతాన్ని ప్రేమించాలన్న కూడా మీకు కూడా కరెక్ట్ అయిన మెటీరియల్ ఉంటుంది. అంటే దేనికైనా కూడా ఒక న్యాయమైనటువంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, స్పష్టమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ చేతికి ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియోకి మిమ్మల్ని అందిస్తున్నాను. కాబట్టి దయచేసి ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ఆగిన తర్వాత మీరు వెళ్ళండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో వచ్చి చేసినటువంటి పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలు మాత్రం. సో ఆ 3.5 సంవత్సరాలు అనగా 42 నెలలు, 1260 రోజుల పాటికి ఆయన చేసినటువంటి పరిచర్య. ఆ పరిచర్యలో రోజుకు ఒక్కొక్క విషయాన్ని గురించి ఆయన బోధించాడు అని అంటే మొత్తానికి 2060 ఉపదేశాలు బోధలో ఉండాల్స్తాయి. కానీ అలా కాకున్నట్లు యేసుక్రీస్తు తన జీవితంలో చేసినటువంటి బోధలో ఎన్ని, అందులో ఏమున్నాయి, అసలు యేసుక్రీస్తు బోధించిన విధానాలు ఏంటి, ఎలా బోధించాడు యేసుక్రీస్తు అనేటువంటి అంశాలను బట్టి ఈ వీడియో మీ జీవితంలో ఇప్పటికీ చూడలేనటువంటి వీడియో, ఇక ముందు కూడా చూడలేరు మీరు ఇది మిస్ అయినట్లయితే. సో కాబట్టి దయచేసి ప్రియమైన దైవజనులారా, మీరు ఇక్కడ గమనించినట్లయితే సర్వ మానవాళి రక్షకుడైనటువంటి యేసు ప్రభువు ఉపమానాలతో పాటు ఉపదేశించాడు. కాబట్టి ఆయనకు ఉపమానాల ఉపదేశకుడు అని మనము పిలవచ్చు. సో ఆయన చేసినటువంటి ఉపదేశాలు ఎక్కడి నుంచి ఆయన తీసుకున్నట్టు మనం చూస్తామంటే, పాత నిబంధన గ్రంథం అనేటువంటి ఒక పాత గ్రంథము, అందులో 39 గ్రంథాలు ఉంటాయి. వాటి నుంచి ఉండేటువంటి అంశాలను యేసు ప్రభువు 39 ఉపమానాలుగా బోధించినట్లు మనము చూడవచ్చు. ప్రియమైన దైవజనులారా, అయితే మీకెంతవరకు తెలుసు ఆయన ఎన్ని బోధలు చేశారు, ఆయన బోధల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రైస్తవులు అయి ఉండారా, లేకపోతే మీరు క్రైస్తయేతరులు అయి ఉండారా? క్రైస్తేతరులు అయినట్టు మీరు అనుకుంటే అప్పుడు మీకు క్రైస్తత్వాన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి, ఇది క్రైస్తవులు చెప్పే విషయాలను బట్టి కాదు, యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూసినట్లయితే మీకు ఒక సరైన కారణం ఉంటుంది. యేసు ప్రభు ఇలా చెప్పింటాడు, ఇలా చెప్పి మనకు బోధ చేసినాడు. కాబట్టి ఆ బోధల్లో ఉన్నటువంటి అంశాలు నేను పాటించొచ్చా వద్దా, నమ్మాలా వద్దా, అసలు నమ్మితే ఎందుకు నమ్మాలి, నేను ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారాలి, లేకపోతే క్రైస్తవుడిగా ఉన్నటువంటి నేను ఎందుకు క్రైస్తవునిగా కొనసాగించాలి, చివరిలో నాకు దొరికేటువంటి ఒక బహుమతి ఏంటి, లేక ఈ జీవిత కాలంలోనే నేను యేసుక్రీస్తు నుండి ఏదైనా బహుమతులను నేను పొందుకోవచ్చా, ఆశీర్వాదములు నేను పొందుకోవచ్చా, అయితే ఎలా, అసలు లోకంలో అందరికి కూడా మంచి జరుగుతున్నాయి, నాకప్పుడు విశేషంగా మంచి ఎలా జరుగుతుంది, నా జీవితంలో ఇతరుల జీవితంలో జరగలేనటువంటిది నాకే ఎలా జరుగుతుంది, జరిగితే అది యేసు ప్రభువే జరిపిస్తున్నాడా అనేటువంటి చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి మారు క్రైస్తవులు అయినట్లయితే. లేదా ఇప్పుడు కొత్తగా మనం క్రైస్తవులు కాబోతున్నాము అని అన్నట్లు అయిపోతే మాత్రము మనకేమవుతుందంటే, నిజంగా మనము దేవుని బిడ్డవై ఉన్నామా అనేటువంటి ప్రశ్న వస్తుంది. సో మనం దేవుని బిడ్డవైనట్లయితే, లేదా నేను ఇప్పటికే క్రైస్తవుడు, నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను నా హృదయంలో, నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించాను అని చెప్పి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచిన తరువాత వచ్చేటువంటి భక్తి జీవితాన్ని మీరు గడుపుతున్నట్లయితే మీకు రుజువాత్ ఏంటి, మీరు నిజంగా దేవుని బిడ్డవని? లేదా మీరు ఇంకా చెప్పొచ్చు, నేను దైవ సేవకుడు, దైవ భక్తుడు, నేను ఆధ్యాత్మికంగా చాలా నేను ఎదిగి ఉన్నాను, చాలా నేను స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాను. అయితే దానికి సాక్ష్యాలు ఏమిటి, ఏ సాక్ష్యాలతో ఏ క్రియలతో పోల్చి మనం దాన్ని చెప్పవచ్చు స్పష్టంగా అనేటువంటి అంశాలు మీ ముందు ఇప్పుడు ఉంచబోతున్నాం. అయితే మీరు ముందుగా ఏమని నమ్ముకుంటున్నారో మీ గురించి దాన్ని మీ మనసులో ఊహించుకోండి. నేను నిజమైన క్రైస్తవుడును, నేను నిజమైన చాలా స్థిరమైన ఆధ్యాత్మిక భక్తుడిని, లేకపోతే నేను దైవ సేవకుడిని, నేను సువార్థికుడిని, నేను పాస్టర్ని అనేటువంటి ఏ ఒక పని మీరు చేస్తున్నారో, ఏ ఒక విషయంలో మీరు చాలా స్థిరంగా ఉన్నారో, నమ్మకంలో ఉన్నారో, దాన్ని మనసులో గట్టిగా ఉంచుకోండి. దానికి ఆధారాలు ఏంటి అని మీరు రుజువు చేస్తారా, చేయలేకపోతారా, ఈ వీడియోలో మీరు తేల్చుకోబోతున్నారు. సో కాబట్టి ప్రియమైన దైవజనులారా, మీరు వీటి మర్మాలను తెలుసుకోవడానికి మీలో అన్నిటి పరిశీలన చేసేటువంటి పవిత్రాత్మ మీలో ఉండాలి ముందు.
అది ఒక్కటి లేన ఎడల్లా మీరు ఈ ఏ విషయాలని కూడా స్పష్టపరచుకోలేరు. సో పరిశుద్ధాత్మ మీకు వివేకాన్ని ఇవ్వలేదనుకోండి, మీరు ఆలోచించే శక్తిని ఇవ్వలేదనుకోండి, మీకు విషయాలని పరిశీలించేటువంటి సామర్థ్యం ఇవ్వలేదు అనుకోండి, మెంటల్ ఫేకల్టీ అని అంటాం. సో ఆ జ్ఞానము మనం నేత్రాల్లో ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని మీకు ఇవ్వలేదనుకోండి, అప్పటికైతే మీరు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కానీ, భక్తుడని చెప్పుకోవడానికి కానీ, లేదా దైవసేవకుడు పాస్టర్స్ అని చెప్పుకోవడానికి కానీ మీకు వీలుండదు. సో ఎందుకంటే మీకు పరిశుద్ధాత్మ లేనిదే ఈ ఒక్క టైటిల్ కూడా మీకు ఇవ్వకూడదని బైబిల్ చెప్తుంది. అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో రాస్తూ 8వ అధ్యాయము 9వ వచనంలో ఇలా చెప్తున్నాడు, క్రీస్తు ఆత్మ లేని వారు క్రైస్తవులు కాదు అంటున్నాడు. సో ఎవరికైతే క్రీస్తాత్మ లేదో, యేసుక్రీస్తులో ఉన్నటువంటి అదే ఆత్మ ఎవరిలో అయితే లేదో, వాళ్ళు క్రీస్తుకి వారికి ఎటువంటి సంబంధమే లేదు అని చూస్తాము ప్రియమైన దైవజనులారా. అలాగైతే మేము క్రైస్తవులు కాదా? నిజంగా నాలో ఆత్మ ఉందా? ఆ ఆత్మ ఉన్నట్లయితే మాత్రం క్రైస్తవుడు, ఆత్మ లేనట్లయితే క్రీస్తుకు మనకు ఎటువంటి సంబంధం ఉండదు. సో అప్పుడైతే తర్వాత 14వ వచనం మీరు చూసినట్లయితే రోమా 8:14లో దేవుని ఆత్మ ఎందరిని నడిపించిన వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. అంటే దేవుని ఆత్మ ఎవరినైనా నడిపిస్తుందో, ఎవరి దేవుని ఆత్మను అనుసరించి ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళు మాత్రం దేవుని పిల్లలు. చూడండి, క్రైస్తవులు అని చెప్పుకోవాలన్నా క్రీస్తు ఆత్మ ఉండాలి, దైవుని బిడ్డలని చెప్పుకోవాల్సినటువంటి కూడా మనకు క్రీస్తాత్మ ఉండాలి. సో ఈ ఆత్మ లేనిదే మనం క్రైస్తవులు కాదు అని 8:9 చెప్తుంది, 8:14లో మనం దేవుని బిడ్డలు అసలు కాదు అని చెప్పేస్తుంది. సో అటువైతే పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటిది ఇక్కడ చాలా ప్రధానమైన పాత్రం. మనము క్రైస్తవుల, దేవుని బిడ్డవా, లేకపోతే దైవ సేవకుడా అని చెప్పడానికి. అలాగైతే ప్రియమైన దైవజనులారా, మనం చూసినట్లయితే ఈ ఆత్మ మనలో ఉండడానికి రుజువేంటి? నాలో ఉంది అని నేను ఎలా చెప్పగలను? ఎందుకంటే క్రైస్తవులు అయినటువంటి వారందరూ కూడా నాలో కూడా పరిశుద్ధాత్మ ఉంది, నాలో పరిశుద్ధాత్మ నిండి బయటకు పొర్లుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్మ నేనే ఇతరులకు ఇస్తున్నానని చెప్పవచ్చు. చాలామంది నేను చేతులు ఉంచితే చాలు వారి నెత్తి మీద వారికి పరిశుద్ధాత్మ వచ్చేస్తుందని చెప్పవచ్చు. పరిశుద్ధాత్మ వచ్చి కింద పొర్లి వారు దొర్లుతుంటారని కూడా చెప్పుకోవచ్చు. లేక అన్య భాషలలో మాట్లాడేస్తారు, ఏదో అగ్ని అభిషేకం కుమ్మరించబడుతుంది అని. ఇటువంటి నానా విధములైనటువంటి సూచనలు ఒక ఏమిటమో సైన్స్ అండ్ ఎవిడెన్సెస్ మనం ఇవ్వచ్చు. బట్ అవన్నీ కూడాను యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ మనలో ఉందనడానికి సాక్ష్యమా? బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి అని మనం చూసినట్లయితే, ఈ ఆత్మ మనలో ఉన్నదని ఎలా నిరూపించగలము? అధికృతమైనటువంటి సూచనలు ఏంటి? అధికృతమైన సూచనలు అనగా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డాక్టరో, ఒక పోలీసో, ఒక ఏదో అయినారనుకోండి, ఒక రిప్రజెంటేటివ్, మీకు అధికృతమైన ముద్ర వేసినటువంటి గవర్నమెంట్ సీల్తో పాటు మీకు అథారిటీ, పవర్ ఇచ్చింటారు. సో దాన్ని అధికృతము అని మనం పిలుస్తాం. ఆ విధంగా అయితే పరిశుద్ధాత్మ ఒకరిలో ఉంటే వాడిలో అధికృతంగా జరగాల్సినటువంటి సూచనలు ఏంటి? ఏ ఒక్క గుర్తులతో పాటు, ఏ ఒక్క సూచనలతో పాటు చెప్పొచ్చు మనము ఇది దేవుడిచ్చినటువంటి సూచన అని. సో అటువంటి సూచన మీ ముందు యేసు ప్రభు ఉంచబోతున్నారు. మీరు యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 12 నుండి 15 వచనాల దాకా మీరు చదివినట్లయితే దయచేసి నాతో పాటు చదవండి. ఈ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తుంటాను. మీరు అక్కడ గమనించి చదివితే మాత్రం ఈ విషయాలు అర్థమవుతాయి. మర్చిపోకు, మీ జీవితంలో చాలా ప్రధానమైన, అత్యమూల్యమైన, మరోసారి దొరకనటువంటి అవకాశం ఈ వీడియో మీరు చూస్తున్నటువంటిది. సో అలాగైతే 12వ వచనం మనం చదవబోతున్నాం. నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు అంటున్నారు యేసుప్రభు. చూడండి, ఆయన 3.5 సంవత్సరాలు బోధన చేసినా కూడా, ఆయన ఉపదేశాలు 1260 రోజు ప్రతిరోజు ఉపదేశాలు చేసినప్పటికీ కూడా ఇంకా మీకు నేను చెప్పదలసినటువంటి చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఒకటి సమయము, రెండవది మీరు గ్రహించలేకపోతున్నారు. మీకు గ్రహించడానికి కష్టంగా ఉంది కాబట్టి అర్థం చేసుకోలేరు మీరు. సో 13వ వచనం కంటిన్యూ చేస్తారు. అయితే ఆయన సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. చూడండి, నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా మీకు బోధించి, మీకు ఉపదేశించి, మీకు గ్రహించేటువంటి సామర్థ్యాన్ని ఇవ్వడానికే మీకు నేను ఒక సహాయకునిగా పరిశుద్ధాత్మను పంపిస్తాను. సో ఈ పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే వచ్చేస్తుందో వారికి అందరికీ కూడా ఈ బోధ ఎటువంటి వారు వచ్చి వివరించి చెప్పాల్సిన అవసరం ఉండదో, ప్రతి ఒక్క బోధ కూడా స్పష్టముగా వాళ్ళకి అధికృతంగా అర్థమైపోతుందండి. అందులో ఏమి కన్ఫ్యూషన్ ఉండదు, కన్ఫ్యూషన్స్, డౌట్స్, సందేహాలు ఏవి ఉండవు. సో అలా అర్థమైపోతుందని చెప్పి తర్వాత వచనంలో చూస్తాం మనం. ఆయన తనంతట చూడండి 13వ వచనం చూస్తే మనకు, అయితే ఆయన సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపించాడు. ఆయన తనంతట తానే ఏమి మాట్లాడడు. ఇదండి పాయింట్.
ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పి ఏదేదేదేదో కథల్లాంటి కథలు చెప్పేస్తుంటారు, కథల మీద కథలు చెప్పేస్తుంటారు, ఊహలకు వచ్చినటువంటి వివరాలు అంతా ఇచ్చేస్తుంటారు. వారికి వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అంతా లోకంలో ఏదో జరిగింది, నేను రోడ్లో వస్తుండగా అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ నేను ఇంట్లో కూర్చున్నాను అక్కడ అలా అయిపోయింది, నిద్రపోతుంటే నాకు దర్శనంలో ఇలా వచ్చేసింది, నేను స్వప్నము కలగన్నాను, నా కళలో ఇలా కనిపించింది, ఇటువంటి వేల కొద్ది లక్షల కొద్ది మనం కథలు వినొచ్చు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వస్తే తనంతట తనే ఏది మాట్లాడడు అని ముద్ర వేసేస్తున్నారు యేసుప్రభు. సో పరిశుద్ధాత్మ తనంతట తనే మాట్లాడకుండా ఏం మాట్లాడతారంటే ఏం వింటాడో అదే మాట్లాడతాడు. అంటే పరిశుద్ధాత్మ వినినటువంటి విషయాల్ని మనకు మాట్లాడతాడు అని అర్థం. 14వ వచనం, ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు అని అంటున్నారు యేసుప్రభు. అంటే యేసుప్రభు 1260 రోజులు చేసినటువంటి బోధలు, ఉపదేశాలు, ఆ ఉపదేశాలను విన్నటువంటి పరిశుద్ధాత్మ ఆ ఉపదేశాలను మనకు అలాగే బోధిస్తుంది. సో అప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ యేసుప్రభు బోధించింది మాత్రమే బోధించేది. అది పరిశుద్ధాత్మ యేసుప్రభు బోధించిన దానికి వ్యతిరేకంగానో, ఊహను బట్టియో, కల్పన కథలను బట్టి కల్పించి చెప్పినటువంటి కథలు చెప్పేసి అది పరిశుద్ధాత్మ కాదు, దానికి వ్యతిరేకమైన ఆత్మ. సో ఏ ఆత్మ మనలో పనిచేస్తుంది అనేటువంటి అంశాలు మనకి ఇప్పుడు వచ్చేస్తాయి. ఈ వీడియో ద్వారా మనం ఒక ముద్ర వేసినట్టు అధికృతంగా గుర్తుంచుకోవచ్చు మనలో ఏ ఆత్మ పనిచేస్తుందని. సో 14వ వచనం మీరు కంటిన్యూ చేసినట్లయితే, నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు. చూడండి, యేసు ప్రభువును మాత్రమే మహిమపరచాలి ఆ పరిశుద్ధాత్మ. యేసు ప్రభువులో ఉన్న బోధను మాత్రం బోధించాలి, యేసు ప్రభు మాటలను మాత్రం మన గుర్తుకు తీసుకురావాలి అని చెప్తున్నారు యేసు ప్రభు. సో 15వ వచనంలో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు, నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను అని చెప్తారు. అంటే తండ్రైన దేవుడు యేసు ప్రభువును పంపినప్పుడు ఆయన మాటలను యేసు ప్రభువుకి ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా యేసు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యేసు ప్రభు మాటలను తీసుకుని మనకు నేర్పించాలి. అలాగైతే ప్రియమైన దేవజనులారా, మీలో ఎంతమందికి పరిశుద్ధాత్మ పనిచేస్తుంది, ఎంతమందికి పనిచేస్తున్నట్లయితే మీకు బైబిలులో ఉన్న సర్వ సత్యాలు మీకు అర్థమైపోతాయి. ఎవరు బోధించిన అవసరం లేకున్నట్లు సర్వ సత్యాలు మీకు అర్థం కావాలి. యేసు ప్రభు బోధించిన సత్యాలు ఎక్కడో మీరు చర్చిల్లో విన్నటువంటివి, స్వార్థికులు చెప్పేటువంటివి, సాక్ష్యాలు ఇచ్చి ఏదేదో కథలు చెప్పేటువంటివి, ఊహలను బట్టి చెప్పినటువంటి స్టోరీస్ కాదు. యేసు ప్రభు చెప్పినటువంటి బోధలు మాత్రం 3.5 సంవత్సరాలు అనగా 42 నెలలు 1260 రోజులు యేసు ప్రభు చెప్పినటువంటి ఆ బోధల్లో ఉన్న అంశాలను మాత్రం ప్రకటించాలి. అది మాత్రమే పరిశుద్ధాత్మ అని యేసు ప్రభు ముద్ర వేశాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్న విషయాలు చెప్పినట్లయితే అది పరిశుద్ధాత్మ కాదని మీరు గుండెల మీద మీరు గుద్దుకుని చెప్పచ్చు. మీరు పరలోకం నుంచి ఒక ముద్ర వేసినట్లు చెప్పచ్చు. మీరు పరలోక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అనుమతిగా, ఆమోదనగా మీరు చెప్పచ్చు. సో అలాగైతే యేసు ప్రభు ఎలా మాట్లాడాడు, ఏమైతే ఆయన ఉపదేశాలు చేశాడు అని మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యంలో ఈ విధంగా చూస్తారు, ఈ సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు, ఉపమానం లేకుండా ఆయన వారిని దేన్ని బోధించలేదు అని చూస్తాం. అయితే ప్రియులారా, ఉపమానం అనగా ఒక కంపారిజన్, ఏదో ఒక ఆధ్యాత్మికమైన విషయం చెప్పాలి, ఒక సూత్రం మనకు అర్థం చేయించాలి. అప్పుడు ఆ సూత్రాన్ని గ్రహించడం చాలా కష్టం, ఎందుకంటే రాబోయే విషయాలను మాత్రమే నమ్ముతున్నాం. అనగా బైబిల్ బోధించే ప్రతి బోధ కూడా రాబోయే జీవితానికి సంబంధించింది. రాబోయేటువంటి ఆశీర్వాదాలను ఇప్పుడు మనం పొందుకోవాలంటే కనిపించనివి మనం నమ్ముతున్నాం కాబట్టి, మనము నిరీక్షిస్తున్న వాటివి ఇంకా రాలేదు కాబట్టి, ఆ రాబోయే విషయాలు, ఆ జరగబోయే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అని మనం తెలుసుకోవడానికి ఇక్కడ మన కళ్ళ ముందు ఉండేటువంటి ఏదో ఒక పోలికను మనం ముందుకు తీసుకొచ్చే, ఇలా ఉంటుంది ఆ సన్నివేశము, ఆ పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి, వాటికి మీరు భక్తి జీవితాన్ని ఇలా కొనసాగించాలి అని చెప్పి ప్రస్తుతం మనం చూసేటువంటి వస్తువులను, విషయాల్ని, కార్యాలని మనకు పోల్చి జరిగే వాటిని మనకి బుద్ధి చేర్పించాలి, మనకు బోధించాలి. చూడండి, ఇది అనగా ఉపమాన రీతి, ఉపమాన బోధన అని చూస్తాం. మన భారతీయ తత్వశాస్త్రంలో కూడా చూసినట్లయితే ఒక విషయం అవును కాదు, సత్యము అసత్యము అని రుజువు చేయడానికి 7 ప్రమాణాలు ఉంటాయి. ఆ 7 ప్రమాణాల్లో ఉపమాన ప్రమాణం అనేది కూడా ఒక్కటి. సో అది వేదాలలో కానీ, ఉపనిషత్తులలో కానీ, పురాణాల్లో కానీ ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా అది చాలా బైబిల్లో ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట తప్ప వేరే ఏది ఉండకూడదు, ఆయన చెప్పిన సత్యాలు తప్ప అసత్యాల నుంచి మనం విడుదల పొందాలి, మనం విడిపించబడాలి,
మనం ఆ అసత్యం అనే చీకటిలోంచి బయట వెలుగులోకి రావాలి అని అంటే ఈ ఉపమాన ప్రమాణం చాలా ప్రధానమైనదని మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసిన ప్రతి బోధ కూడా ఉపమానముల రీతిలోనే చేసినాడు. ఆయన ఉపదేశం ఉపమానం లేకుండా ఏది బోధించనే లేదు అని చూస్తాం. అయితే ఆ ఉపదేశము ఉపమానాల్లో ఉన్నందువల్ల మనకు సహాయం లేకపోతే, ఒక తోడు వివరించే వాళ్ళు లేకపోతే మనకు అస్సలు అర్థం కాదండి. కాబట్టి యోహాను సువార్త 14:26 మనం చూస్తాము, నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు అని చెప్తున్నారు యేసుప్రభు. చూడండి, నేను చెప్పినవన్నీ అంటే ఆయన చెప్పినవంతా రికార్డ్ చేసి పెట్టుండాలి. యేసుప్రభు చెప్పిన మాటలు ఎక్కడ రికార్డ్ అయ్యాయి అని చూస్తే 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకు, యోహాను అనేటువంటి 4 సువార్తికులు యేసుప్రభు జీవితంలో జరిగినటువంటి ఆయన మూల ఉపదేశాలని చాలా క్రమముగా వాళ్ళు రికార్డ్ చేసి పెట్టారు. సో ఆ రికార్డ్ చేసినటువంటి బోధల్ని పరిశుద్ధాత్మ మనకు గుర్తు చేసి, ఇదిగో ఇక్కడ ఇటువంటి ఉపమానం ఉన్నది, ఈ ఉపమానంలో ఇటువంటి సూత్రం ఉన్నది, ఆ సూత్రాన్ని బట్టి నువ్వు ఇలా జీవించిన తర్వాత నువ్వు దేవుని నుండి ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలవు, లేదా దానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే ఇటువంటి దౌర్భాగ్యుడు కాబోతావు, లేదా శిక్షణ పొందుకుంటావు, దేవుని కోపానికి గురవ్వగలవు అని చెప్పి ఆ సూత్రాలను మనకి వివరించడానికి ఆయన ఉపమానాలని ఎన్నుకున్నాడు అని చూస్తాం. అయితే ప్రియమైన దేవుని జనులారా, ఆ అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మీలో ఉందా? ఉన్నట్లయితే మీకు ఎవ్వరు బోధించనక్కర్లేదండి. ఇది చాలా ప్రధానంగా నోట్ చేసుకోండి. మీకు ఎవరైతే వచ్చి మీకు ఇది తెలియదు నేను తెలియజేస్తాము అని అన్నట్లయితే మీరు ఈ వాక్యాన్ని చెప్పొచ్చు. 1 యోహాను సువార్త 2:27 మీరు గమనించినట్లయితే అక్కడ చూస్తాము, మీరైతే ఆయన నుండి మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది అని అంటారు. చూడు, యేసుప్రభు మనకు నిజంగా సత్య ఆత్మ ఇచ్చినట్లయితే, ఆదరణకర్త మనతో ఉన్నట్లయితే, ఆ ఒక దేవుని ఆత్మ మనలో నించి ఉన్నట్లయితే, ఆ ఆదరణకర్త ప్రతి విషయంలోనూ మనకు సత్యాన్ని నేర్పిస్తాడు. చూడండి, కనుక ఎవరు మీకు బోధించవలసిన అవసరం లేదు అంటుంది వాక్యం. మన అపోస్తలుడైన యోహాను రాసినటువంటి ఈ పత్రికలో మనం మొదట పత్రిక 2:27 ఇది చూస్తున్నాం. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. చూడండి, మీరు బోధించే ఏ ఒక్క మాటలోనైనా సరే బైబిల్ని గురించి బోధించేటప్పుడు అబద్ధం అనేటువంటిది అస్సలు రానివ్వదో పరిశుద్ధాత్మ మీలో ఉంటే. పరిశుద్ధాత్మ మీలో లేని ఎడల ఎక్కడో ఒక్కొక్క ముక్క కొన్ని సత్యం లాంటివి కనిపించవచ్చు, కానీ మొత్తానికి అబద్ధమే ఉంటుంది. అది బయటికి సత్యంలా అనిపించవచ్చు, తెలియని ప్రజలకి సత్యంలా అనిపించవచ్చు. ఏమి తెలియని అమాయకులు చాలా మంచి సత్యం చెప్పేస్తున్నారు, ఆయన స్టేజీల మీద చెప్పేస్తున్నారు, ఆయన అద్భుతాలు చేసేస్తున్నాడు, ఆయన వెంట వెంబడించే వాళ్ళు లక్షల కొద్దీ ఉన్నారు, మిలియన్స్ దాకా ఉన్నారు. కాబట్టి ఆయన ఎంత పరిచర్య చేస్తున్నారు, చాలా మినిస్ట్రీ చేస్తున్నారు, కాబట్టి ఆయన దేవుడు అభిషేకించాడని మీరు అనుకుంటారు, కానీ బైబిల్ అలా అనుకోదు. సో ఆ విధంగా అయితే అటువంటి అభిషేకం మీలో ఉన్నట్లయితే మాత్రము తప్పకుండా మీకు ఈ అన్ని బోధలు సత్యమా అసత్యమా అని మీరు పరిశీలించేయచ్చు. అలాగైతే యేసు ప్రభు చేసినటువంటి ఆ గుర్తు చేసుకునేటువంటి ఉపమానాలు ఎక్కడున్నాయి చూడండి. అదే అన్ని విషయాల గురించి మీకు బోధిస్తుంది అని చెప్పారు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ మనలో ఉంటే యేసు ప్రభు చెప్పిన అన్ని విషయాల్ని మనకు బోధించడానికి సమర్థంగా ఉంది. అయితే మనం ఇప్పుడు చేయాల్సిన పనుల్లో ఒకటే, మనము ఆ యేసు ప్రభు మాట్లాడిన బోధల్ని ఎన్ని ఉపమానంలో ఉన్నాయి, ఎక్కడున్నాయో వాటిని మనము లిస్ట్ చేసి వాటిని మనం ఒక్కొక్కటిని పరిశీలించామంటే యేసు ప్రభు మొత్తం బోధ 1260 రోజులు చేసినటువంటి సంపూర్ణమైన బోధ, డాక్ట్రిన్, ఉపదేశాలు మీకు అందబోతాయి. సో ప్రియమైన దైవజనులారా, అటువంటి ఒక్క బోధ మీకు దొరకాలంటే మీరు ఈరోజు దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా మీరు చూసినట్లయితే ఆ అన్ని మీ ముందు ఉంచబోతున్నాయి. ఈ ఒక్క వీడియోలో మొత్తం అన్ని విషయాలు కూడా మీ కళ్ళ ముందు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఇబ్రీయులకు రాసినటువంటి పత్రిక అందులో 6వ అధ్యాయము 1వ వచనం మీరు చూసినట్లయితే తెలుగులో 4 భాషాంతరాలు ట్రాన్స్లేషన్స్ని నేను మీకు ఇక్కడ కంపేర్ చేసి ఇస్తున్నాను. సో మనకు ఫస్ట్ TCV టుడేస్ కంటెంపరీ వర్షన్ అని చెప్పి ప్రస్తుతానికి ఉన్న ఈజీ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే, అందువల్ల మనం క్రీస్తు గురించిన ప్రాథమిక బోధన వాటిని మనం నేర్చుకున్న తర్వాత మిగతా జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి అని చెప్తారు. సో ప్రాథమిక బోధన అని అంటారు, యేసుక్రీస్తుని గురించిన ప్రాథమిక బోధన. ఇబ్రీయులకు రాసిన పత్రిక 6:1 ఇది. తర్వాత ఇండియన్ రివైజ్డ్ వర్షన్ అనేటువంటి భాషాంతరంలో ఇలా ఉంటుంది తర్జుమలో, కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను అని అంటారు. చూడండి, సో అపోస్తులకు కానీ ఇతర శిష్యులకు కానీ 70 మంది కానీ భోజనం తిన్న 5,000 మంది కానీ 4,000 మంది కానీ వారందరూ విన్నటువంటి ఆ ఉపదేశాలు అవి ప్రథమ అంశాలు, ప్రారంభ సందేశాలు. సో వాటిని ముందు నేర్చుకోవాలి. నేర్చుకుని వాటిలో నిలబడి ఉంటే మనము క్రైస్తవులు, పరిశుద్ధాత్మ ఇవ్వబడిందని అర్థం.
వాటిలో ఉన్న అర్థాలను మనం గ్రహించి ఇతరులకు చెప్పగలిగితే మనము దేవుని బిడ్డలని అర్థం, హక్కుదారులనే అర్థం, భాగస్వాములు దేవుని ఆస్తులు అని అర్థం. కానీ వాటిని మనం గైకొని జీవించి మనం పరలోకం వెళ్ళాము అంటే నిజమైన క్రైస్తవులము, దేవుని పిల్లలము, దేవుని వాగ్దానాలన్నిటికీ మనం బాధ్యులమని చెప్పుకోవచ్చునే. అయితే ప్రియమైన దైవజనులారా, టుడేస్ ఈజీ టు రీడ్ వర్షన్ అని మనం చూస్తే, అందువల్ల క్రీస్తును గురించి బోధింపబడిన ప్రాథమిక పాఠాలను మనం వదిలిపెట్టి అధికమైన జ్ఞానంలోకి వెళ్ళాలి అంటారు. అంటే ప్రాథమిక పాఠాలని చూస్తాం ఇక్కడ, క్రీస్తును గురించిన ప్రాథమిక పాఠాలు. తర్వాత బిఎస్ఐ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి ట్రాన్స్లేషన్లో క్రీస్తును గూర్చిన మూలోపదేశము అని చూస్తాం. ఈ టైటిల్ని ఎందుకు మీకు 4 ట్రాన్స్లేషన్స్లో నేను ఇచ్చానంటే, యేసుక్రీస్తును గూర్చిన మూలోపదేశము, యేసుక్రీస్తును గూర్చిన ప్రాథమిక పాఠాలు, యేసుక్రీస్తును గూర్చిన ప్రారంభ అంశాలు సందేశం, లేక ప్రాథమిక బోధన అని 4 ట్రాన్స్లేషన్స్, చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఇస్తారు. సో ఈ ప్రాథమిక బోధలు, ఈ ప్రాథమిక అంశాలు, ప్రాథమిక ఉపదేశాలు లేనిదే మీరు క్రైస్తవులని ఎలా చెప్పుకోగలరు? ప్రాథమిక బోధే లేనటువంటి వారిని మనము స్టూడెంట్ అని ఎలా చెప్పుకోగలమండి? ప్రైమరీ స్కూల్కి అటెండ్ కాని వాడు పోయిన చేసినటువంటి ఎడ్యుకేషన్ గురించి ఎటువంటి ఒక వ్యాలిడిటీ ఉండదండి. సో కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఆ ప్రాథమిక పాఠాలను ముందు నేర్చుకుంటే తప్ప వాళ్ళకి ఇతర దైవ ప్రణాళిక, గాడ్స్ ప్లాన్ ఇన్ డీటెయిల్గా తెలియలేదండి. ఈ భూమి మీద మొత్తానికి ఒక 6000 సంవత్సరాల నుంచి చేసినటువంటి పనులు ఇప్పుడు 6000 సంవత్సరాలు, మనం 7000 సంవత్సరంలోకి మనం వెళ్ళిపోతున్నాం. సో ఇన్ని సంవత్సరాలు మానవాళికి చేసినటువంటి దేవుని ప్రణాళిక ఏమిటి? ప్రతి ఒక్క జనాంగము, ప్రతి ఒక్క దేశాలు, ప్రతి ఒక్క కాలమానాలు, ప్రతి ఒక్క తరము వారు, వీళ్ళందరి గురించి దేవునికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, ప్లాన్ ఏంటి? ఆయన ముందే ఏర్పాటు చేసినటువంటి ఆ ప్లాన్ తెలియకపోతే, ఆయన ప్లాన్ తెలియకున్నట్లు మనం గుడ్డివారుగా మనం జీవించినట్లు అయిపోతుంది. సో కాబట్టి ఆ అన్ని ప్లాన్స్ ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ప్రతి ఒక్క తరము వారికి 7000 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మానవ జనాంగమునకు, ప్రతి దేశము, భాష, కుల ప్రజలు అందరికీ కూడా దేవుడు చేసిన ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవడానికి ఈ యొక్క యేసు ప్రభు యొక్క ఉపమానాల్ని మనము చక్కగా నేర్చుకుంటే అది చాలు. ఈ అన్నిటినీ మనం గ్రహించేయచ్చు. చూడండి, 4 సువార్తలు రాసినటువంటి ఉపమానాలు. సో యేసు యొక్క సంపూర్ణ ఉపమానాలు ఎన్నున్నాయి అనేటువంటిది మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఎన్ని పోలికలు ఉన్నాయి అంటే, ఉపమానాలు ఒక గ్రూప్ అయితే ఉపమానాలు లాంటి కొన్ని సింబాలిక్స్ వాడినారు యేసు ప్రభు, కొన్ని కంపారిజన్స్ వాడారు. వాటిని ఇలస్ట్రేషన్స్ అని చెప్పవచ్చు, మెటఫోర్స్ అని అంటాం మనం ఆంగ్లంలో. సో అటువంటివి ఎన్ని వాడాయి ఈ 2 గ్రూపులు. తర్వాత వాటిలో ఉన్న తత్వబోధన సారాంశములు ఏంటి, ఏమి బోధన అయితే, ఏమి అంశాలనైతే యేసు ప్రభు చాలా ఒక స్థిరంగా చెప్పబోతున్నారు. సో వాటిని మనము నమ్ముకునేటువంటి, వాటి మీద ఆధారపడి మనము ఈ జీవితాన్ని గడిపేసేటువంటి ఒక నిర్ధారితమైనటువంటి, దృఢమైనటువంటి అంశాలు ఏమిటవి, ఎవరు వచ్చినా సరే మనం సత్యమని నిరూపించుకోగలటువంటి ఒక దృఢమైన అంశాలు ఏమిటి? ప్రియమైన క్రైస్తవ మిత్రులారా, మీకు ఇది ఎంతవరకు తెలుసు? సో మీకు ఇది తెలియలేదన్నట్లయితే దయచేసి వరీ చేయకండి. ఎందుకంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఏం చెప్పొచ్చు, ఆయన అంటే ఉపమానాల ఉపదేశకుడు అని చెప్పొచ్చు, లేక సామెతల సద్గురువు అని చెప్పొచ్చు మనము. సో అటువంటి సద్గురు యేసుక్రీస్తు యొక్క పూర్తి ఉపదేశం, ఉపమానాల జాబితా అనగా ఒక లిస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి అని చూసినట్లయితే, అఫీషియల్ పారబుల్స్ అని అంటాం, అధికృతమైనటువంటి ఉపమానాలు మనకు 39 ఉంటాయి. అఫీషియల్గా కాకున్నట్లు సింబాలిక్గా ఒక కంపారిటివ్గా యూజ్ చేసినటువంటివి 27 ఉంటాయి. మొత్తానికి 66 ఉంటాయి. ఏ విధంగా మన బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయో, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయో, అదేవిధంగా యేసు ప్రభు 66 బోధల్ని ఆయన చేశారు. చాలా ఇంపార్టెంట్ డాక్టర్, చాలా ఇంపార్టెంట్ ఉపదేశాలు 66 ఉన్నాయండి అఫీషియల్గా. సో ఈ 66ని కూడా ఒక లిస్ట్ మీకు ఇప్పుడు అందిస్తాను. ఈ లిస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క ఉపదేశాన్ని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాఠంగా మీ ముందుకు తీసుకొస్తాం. ప్రియమైన దైవజనులారా, అందుకు మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, మా ఛానల్ను మీరు ఇతరులకి పరిచయం చేయడము, ఎవరొచ్చినా మీరు సవాలు చేసి విన్నయ్యేటువంటి, ఎవరొచ్చినా మీరు నిరూపించుకోగలటువంటి, ఏ ఒక విజ్ఞాని, సైంటిస్ట్ మిమ్మల్ని వ్యతిరేకించిన, ఏ ఒక ఫిలాసఫర్, తత్వజ్ఞాని మిమ్మల్ని వ్యతిరేకించిన, ఏ ఇతర మతాల వాళ్ళు మిమ్మల్ని కించపరిచినా, మీతో డిబేట్ చేయాలనుకున్నా కూడా అస్సలు మీ ముందు డిబేట్ చేసి కాలేదు కూడా. అటువంటి అంశాలను, కంటెంట్ని మీకు ఇస్తున్నాం. ఇది వచ్చి యూట్యూబ్లో ప్రయోజనం చేసుకునేందుకో, లేదా ఇతరులను కించపరచడానికో, లేదా మాకు తెలుసని చెప్పుకోవడానికో క్రియేట్ చేస్తున్న కంటెంట్ కాదండి.
కేవలం మీ ఆధ్యాత్మిక జీవితం మీ గురి మీరు తలపేదాకా, మీ డెస్టినేషన్, మిమ్మల్ని దేవుడు దేనికి పిలిచాడో, దేనికోసం ఏర్పాటు చేసుకుంటున్నాడో, చివరిగా మీకు ఆయన ఇచ్చే బహుమతి ఏంటో దాన్ని మీరు పొందడానికి మీకు సహాయపడేందుకు ఒకే కారణం చేత మాత్రం ఈ ఛానల్ని మేము కొత్తగా లాంచ్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడము, మళ్ళీ ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయడము, మీకు కమెంట్స్ కూడా చేయడము మీరందరికీ మీకు వదిలేస్తున్నాం. అది మేము ఫోర్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటే కమెంట్ చేయమని. ఎందుకంటే మీకు సరైన అంశాలు, న్యాయమైన సత్యాలు, ప్రమాణితమైనటువంటివి, అబద్ధం లేనటువంటివి అని మీకు అనిపిస్తే అది మీరే చేసుకోగలరు. ఎందుకంటే మీలో దేవుని ఆత్మ పనిచేస్తే మీరు అలా చేయకుండా ఉండరు. ఎందుకంటే ఒక డియర్ అది నీళ్ళ కోసమో ఏ విధంగా వెతుకుతూ ఎక్కడ నీళ్లు దొరుకుతాయో అని చెప్పి ఒక జింక ఏ విధంగా పరిగెత్తుతూ వస్తుందో ఆ విధంగా మీకు దొరికే సత్యాల కోసం మీరే పరిగెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిగెత్తే వాళ్ళు, సత్యాన్ని కోసం వేచి ఉన్న వాళ్ళు, వెతుకుతూ ఉన్న వాళ్ళు, ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఇప్పటిదాకా ప్రయత్నించి ఓడిపోయినటువంటి వాళ్ళు, మీకందరికీ కూడా ఈ యొక్క ఛానల్ మీకు దేవుడు మిమ్మల్ని పిలిచేందుకు ఒక ఆస్త్రంగా వాడుకుంటున్నాడు అనుకోండి. ఒక బెస్ట్ ఇన్విటేషన్ అని అనుకోండి, ఆథెంటిక్ ఇన్విటేషన్, అఫీషియల్ ఇన్విటేషన్ అని తెలుసుకోండి. సో కాబట్టి ఈ ఛానల్ ఇంట్రడ్యూస్ చేసుకోవడము మీ చూసిన ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎనీవే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని ప్రజలైన మీ కొరకు ఇక్కడ ఆ ఉపమానాలని లిస్ట్ చేసినాము. మా ఛానల్ పేరు పర్ఫెక్ట్ బైబిల్ స్టడీ అని అందుకే పెట్టాము, ఎందుకంటే ఇందులో ఇంపర్ఫెక్ట్ అనేటువంటిది ఒక్కడు కూడా ఉండకూడదు అని. సో ఉద్దేశం ఇంతే, మీరు ఎవరితోనైనా ఈ బోధలు పంచుకునేటప్పుడు మీరు అస్సలు ఓడిపోకూడదు. మీరు ఓడిపోతే యేసు ప్రభు ఓడిపోయినట్లయితుంది, యేసు ప్రభు ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్లయితుంది. కాబట్టి మీరు ఓడిపోకూడదు, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఓడిపోకూడదు అంటే, మీరు గెలవాలి అంటే మీతో ఉన్నటువంటిది సంపూర్ణమైన సత్యం ఉండాలి. ఒక్క విషయంలో కూడా అబద్ధం ఉండకూడదు, లేని విషయాలు ఉండకూడదు, లేకపోతే ఇల్లాజికల్గా అంటే న్యాయమైనటువంటిది కాక అంగీకృతం అయ్యేటువంటివి కాకున్నట్లు ఉండకూడదు. సామాజికంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, మ్యాథమెటికల్ పర్స్పెక్టివ్లో ఏ ఒక్క పర్స్పెక్టివ్లో స్టడీ చేసి రీసెర్చ్ చేసినా కూడా మీరు ప్రూవ్ చేసుకోవాలి. అటువంటి బోధ మీకు అందజేస్తాం. కాబట్టి పర్ఫెక్ట్ బైబిల్ స్టడీ అనేటువంటి మా ఒక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ నమ్మకంతో ముందుకు మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మనం చూసినాము, మనకు యేసు ప్రభువులతో ఉన్నటువంటి బోధలో ఆయన 66 ఉపమానాలు, వాటిని మనకు వివరించేటువంటి వివరణకర్త నేను కాదు, మీరు కాదు, మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ. సో అది ఇప్పటికీ నేను వాక్యం మీకు చూపించాను. యోహాను సువార్త 14:26లో పరిశుద్ధాత్మ శక్తి మనకున్న పరిపూర్ణ బోధన సాధనం అని చెప్పి. సో అతడు మనకేం చేస్తాడు, ఆ పరిశుద్ధాత్మ మనకేం చేస్తుందంటే మనకు గుర్తుకు తెస్తూ ఉంటుంది. పరిస్థితిని బట్టి, సన్నివేశాలను బట్టి, కాలమానాలను బట్టి, మనం ఎదుర్కొనేటువంటి ఒక ఇన్సిడెంట్ని బట్టి మనకు పరిశుద్ధాత్మ గుర్తుకు తెస్తూ ఉంటుంది. సో అలాగైతే యేసు ప్రభువు బోధన సారాంశం ఏంటి అనే అంశానికి మనం వచ్చేద్దాం. అప్పుడు లిస్ట్ కంప్లీట్గా మీకు చూపించబోతున్నాను. సో మార్కు సువార్త 4:30 మీరు చూసినట్లయితే ప్రియమైన దేవుని జనులారా, ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం, ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం అని అంటున్నారు. అంటే చూడండి, యేసు ప్రభు వచ్చి ఏదో అలా దొరికిన వాటికి దొరికిన విధంగా చెప్పలేదు. ఆయన బోధించేటప్పుడు ముందుగా ఆలోచించాడు. నేను బోధించాల్సినటువంటి సంగతి ఏంటంటే దేవుని రాజ్యం గురించి బోధించాలి. దేవుని రాజ్యం అంటే ఏమిటి, ఆ రాజ్యం వల్ల దొరికే ప్రయోజనాలంటే, ఎవరైతే దేవుని రాజ్య హక్కుదారులు కాబోతారో, అందులో సిటిజన్స్, పౌరులు కావాలి ఏంటనంటే మానవుడు చేయాల్సినటువంటి పని ఏంటి, ఏ బాధ్యతలను కరెక్ట్గా నెరవేరిస్తే వాళ్ళు దేవుని రాజ్య పౌరులుగా మారుతారు, దేవుని రాజ్యం అనేది ఈ భూలోకంకి చెందినదా, దేవుని రాజ్యం అంటే చచ్చిన తర్వాత దొరికే పరలోకం అనేటువంటి భాగ్యమా, ఈ అన్ని అంశాలని నేను ఈ ప్రజలకు చెప్పాలి. కానీ ఎలా చెప్పడం, ప్రతి వారికి అక్షర జ్ఞానం తెలియదు. సరే, కేవలం అక్షర జ్ఞానం తెలిసినంత మాత్రానికి వాళ్ళు అన్ని విషయాల్ని విడిపించి చెప్పలేరు. జీవిత అనుభవాలు ఉండవు, సామాజిక అనుభవాలు ఉండవు, అన్ని సూత్రాలని ఒక్కడు తెలుసుకోవడం అస్సలు సాధ్యం కాదు. అలాగైన ఎడల దేవుని రాజ్యాన్ని వీళ్ళందరికీ ఎలా బోధించాలి, ఏ ఉపమానం తీసుకుందాము, ఏ కంపారిజన్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ పనులైతే మనం చేస్తూ ఉంటామో ప్రతి మానవులు కూడా అటువంటి పనులను కంపారిజన్ చేసి మనకు యేసు ప్రభు బోధించగలడు. కాబట్టి ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం అంటున్నారు ప్రభు. సో ఆ వర్ణన కోసం కావాల్సినటువంటి సూత్రాల కోసం ప్రభు వెతుకుతూ ఉండడం మనం చూస్తే, ఆయన ఎంత శ్రద్ధతో ఒక్కొక్క ఉపమానం బోధించారు, ఎంత శ్రద్ధతో వాటిని మనకు అందజేస్తున్నారు అని మనము చూడవచ్చు. మార్కు సువార్త 4:30 మనం చూసాము. 33లో మనం చూసినట్లయితే ఎందుకు ప్రభు ఉపమానాలు ఉపయోగించాడు, యేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయోగించి దైవ సందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నంత బోధించాడు. చూడండి, వాళ్ళు అర్థం చేసుకున్నంత
చేసుకునేటువంటి ఏ ఏ గ్రూపులు ఉన్నాయో, ఎటువంటి ఏమంటాం మనము ఒక పని ప్రొఫెషన్స్ చేసే వాళ్ళు ఉన్నారో, ఏ కసుబుదారులు ఉన్నారో, వాళ్ళు ఏ కసుబు అయితే చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో, ఏ పరిచర్య చేస్తున్నారో, ఆ పరిచర్యను బట్టి వాళ్ళ పనులను గురించి వాళ్ళకున్నటువంటి ఒక హ్యాబిట్స్, వాటిని బట్టి యేసు ప్రభు ఏం చేశారంటే ఆ హ్యాబిట్లో వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే బిజీగా ఉన్నారో ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి సూత్రాలను బట్టి ఒక కంపారిజన్ క్రియేట్ చేసి యేసు ప్రభు బోధించారు. అయితే ఎంత సీరియస్గా ఉన్నటువంటి విషయాలను యేసు ప్రభు బోధించి ఉంటారో ప్రియమైన దైవజనులారా. సో కాబట్టి మనకు చూసినట్లయితే ఈ యేసు ప్రభు బోధించిన బోధలన్నీ ఉపమానాలు తప్ప వేరే ఏది బోధించనే లేదు అనే ముద్ర మళ్ళీ వేస్తారు. ఆ వచనం మీరు మళ్ళీ చదువుకోవచ్చు క్లియర్గా. ఉపమానం లేనిదే ఆయన దేన్ని బోధించలేదు. సో ప్రతి ఒక్కటి ఉపమానంలో ముద్ర వేసి దాచబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దైవజనులారా, ఎందుకు అలా చేశారు అని లూకా సువార్త 8వ అధ్యాయం 10వ వాక్యంలో చూస్తే, బయట వారికి రహస్యం చేయడానికి అని చూస్తాం మొదటి లైన్. సో ఫస్ట్ పాయింట్, బయట ఉన్న ప్రజలకు, అంటే దేవుడు ఎవరినైతే పిలువలేదో, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకోలేదో, దేవుని రాజ్యాన్ని ఎవరైతే వెదకట్లేదో, దేవుని రాజ్యాన్ని ఎవరైతే ఆశించట్లేదో, నీతి న్యాయాల్ని అనుసరించాలని ఎవరికైతే మనసు లేదో అటువంటి వాళ్ళకి ఈ ఉపమానాలు అస్సలు అర్థం కాకూడదు. ప్రామాణికత లేకున్నట్లు, హృదయములో ఒక నిష్కపటము, ఆ ఒక స్వభావం లేని వారికి, కపటం ఉన్న వారికి అయితే అర్థం కాకూడదు. నిష్కపటులకు మాత్రం అర్థం కావాలి. ఈగో ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు అర్థం కాకూడదు. ఈగో ప్రాబ్లం అంటే ఏంటంటే, మేము పెద్ద గొప్ప పండితులము, అన్ని మతాలు అనుకోండి, ఒక్కొక్క మతం మనం పేరు చెప్పడం అవసరం లేదు, మన చుట్టూ ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప పెద్ద మతాలు అనుకోండి. సో ఆ ప్రతి మతాల్లో ఉన్నటువంటి పండితులు, మాకంతా తెలుసు, ఈయన వచ్చి చెప్పేదేముంది, ఈయన చెప్తేనే మనకు ఆధ్యాత్మ జీవితమా, ఈయన చెప్పేదే నిజమా, ఈయన చెప్పేది మాత్రమే సత్యమా, అది మాత్రమే ఐతిహాసికంగా చారిత్రకంగా జరిగిందా, మా కథలు జరగలేదా అనేటువంటి ఒక డిబేట్ చేసేటువంటి ఈగో ప్రాబ్లంతో ఉన్నటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యేసు ప్రభు బోధ అస్సలు అర్థం కాకూడదని యేసు ప్రభువు ఉపమానం క్రియేట్ చేసేసాడు. దాన్ని స్పష్టంగా మీరు చూడవచ్చు ఈ వచనంలో. లూకా 8:10 శిష్యులకు మాత్రం అర్థం కావాలి, అది ఇతరులకు బయట ఉన్న వాళ్ళకి అర్థం కాకూడదు. సో అలాగైతే ప్రియమైన దైవజనులారా, మనము ఆ ఉపమానాలన్నిటినీ కూడా గ్రహించిన తరువాత ఎందుకు ఇంత చాలా ఎక్కువ ప్రజలకు అర్థం కాకున్నట్లు కొద్ది మందికి అర్థమయ్యేటట్లు ఎందుకు యేసు ప్రభు చేశాడు అని చూసినట్లయితే, మొదటి ఉపమానంగా మీకు నేను మత్తయి సువార్త 13వ అధ్యాయము అందులో 51, 52 వచనాల్లో చూస్తే, ప్రతి బైబిల్ విద్యార్థి అనగా ఒక క్రైస్తవ మిత్రుడు, అతను ఆ ఒక యేసు ప్రభుతో విన్నటువంటి బోధలన్నిటినీ కూడా తను ఉంచుకుని ఏదో తన స్వార్థాని కోసం వాడుకోవడమో, తన పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికో, లేదా డబ్బు సంపాదించుకోవడానికో, లేదా ఇహలోక జీవితాన్ని బాగా ఆనందించడానికో కాదు. ఈ బోధలన్నిటినీ కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఆ బోధలను యథావత్తుగా ఉన్నట్టుగానే ఇతరులకు చెప్పేటువంటి సామర్థ్యం కలగాలి. అందుకోసం ఒక కంపారిజన్ ఏం చెప్తారంటే యేసు ప్రభువు, ఒక యజమాని మాత్రం అర్థం చేసుకోగలడు నేను చెప్తున్న బోధల్ని అంటున్నారు. ఒక పండితుడు కూడా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడంటే ఈగో ప్రాబ్లం తీసేసి యేసు ప్రభు అసలు ఏం చెప్పాడు ఒక్కసారి ఆలోచించి చూద్దాము, అయితే ఇలాంటి సూత్రాలన్నీ చెప్పాడు కదా, ఇది కరెక్ట్ కదా అని అనిపిస్తే అప్పుడు ఆ పండితునికి ఒక బాధ్యత తెలుసు. ఏ విషయాలని ఎప్పుడు విధంగా మనం తీసుకోవాలి, ఏ విధంగా తీసి ఇతరులకు ఎలా చెప్తే వాడు అర్థం చేసుకోగలడు అనేటువంటి బాధ్యత వచ్చేస్తుందండి. సో ఒక బాధ్యత గల ఇంటి యజమానికి కంపారిజన్ చేసి యేసు ప్రభు ఈ ఉపమానం వాడతారు. ఈ ఉపమానం చెప్పడానికి ముందే ప్రభు శిష్యులకు ఒక ప్రశ్న వేస్తారు, నేను చెప్పిన ఉపమానాలన్నీ మీకు అర్థమయ్యాయా అంటారు. సో వాళ్ళు అవును స్వామి మేము గ్రహించాం ప్రభు అని చెప్తారు. సో చెప్పగానే యేసు ప్రభు అంటారు, చూడండి వాటిని గ్రహించినట్లయితే ఎలా ఉపయోగించాలి అనే సూత్రం మీకు చెప్తానని చెప్పి ఈ ఉపమానాన్ని చెప్పారు. సో కాబట్టి దిస్ విల్ బి ద ఫస్ట్ ఇన్ మై సిరీస్. సో నేను చెప్పేటువంటి పాఠాల్లో మేము స్టడీ చేసి మీకు ప్రజెంట్ చేసేది ఈజీగా, మీకు ప్రతి ఉపమానం తర్వాత కూడా ఈ విషయం గుర్తుకు రావాలి. ఈ ఉపమానాన్ని ఒక ఇంట యజమానిగా మనం ఎలా వాడుకోవాలి, ఒక పండితునిగా, ఒక స్క్రైబ్గా, ఒక లేఖకుడిగా, ఒక గ్రంథకర్తగా ఎంత బాధ్యతతో ఈ ఉపమానాన్ని వాడుకోవాలి అనేటువంటి జాగ్రత్త రావాలి మీకు. సో కాబట్టి ఆ ఉపమానాలన్నింటినీ మనం లిస్ట్ చూస్తే ఇది నంబర్ 1 మొదటవ ఉపమానం. నెక్స్ట్ మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం 36వ వాక్యంలో మనం చూస్తాము, చినిగిన బట్టల్ని చూపిస్తాడు. సో చినిగిన బట్టల్ని లేక పాత దానికి కొత్తది కానీ, లేక కొత్త దానికి పాతది కానీ, అది రెండింటిని మనం ఏం చేయలేమంటే తేపలు వేయలేము. సో వాళ్ళని అతికించినట్లయితే, ఆ 2 బట్టల్ని మనం అతికించినట్లయితే అది కొత్తగా ఉండేటువంటిది పాతదాన్ని ఏం చేయొచ్చు అంటే చాలా ఈజీగా నాశనం చేసేయచ్చు. లేకపోతే పాతది ఎక్కువ ఉందనుకోండి, కొత్తది ఉందనుకోండి, ఈ కొత్తది దానితో కూడా అతికించడము
కాదు. అది రెండు తెలిసిపోతాయి, ఇది పాతది కొత్తది అని చెప్పి. సో అది ఒక ఏమంటాము, ఆ డ్యూరేబిలిటీ ఒక ఇంత సమయం అని మనం అనుకుంటే అంత సమయానికి అది ఉండదు. కాబట్టి ప్రియమైన దేవజనులారా, యేసు ప్రభు బోధలు, పాత యూదుల మతములో ఉన్నటువంటి బోధలు, ఈ రెండు బోధల్ని ఒక్కటి చేయలేము. లేక ఇహలోకములో ఉన్నటువంటి నీతి అనగా ఒక రక్షణ మార్గం అనుకోండి, ముక్తి మార్గం అనుకోండి, భక్తి మార్గం అనుకోండి, ఇవి యేసు ప్రభు చెప్పేటువంటి విధానానికి మనం ముడివేయలేము. వాటిని రెండింటిని మనం అతికించి సేమ్ అదే ఇది ఒకే డాక్టర్ అని మనం చెప్పలేము. కాబట్టి ఈ రెండింటిని అటువంటి పని చేయదండి, అతికించడానికి ప్రయత్నించకండి అని చెప్పేటువంటి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అది ముందు మీకు పాఠంలో తీసుకున్నప్పుడు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తన బోధలను పాత మత వ్యవస్థలతో ముడిపెట్టలేమని వివరించడానికి యేసు ఈ ఉపమానాన్ని ఉపయోగించాడని మనం చూస్తున్నాం. సో ఈ ఉపమానం అర్థం చేసుకోవాలంటే, ఇది మనము బట్టలు తీసుకుని మనము వాటిని కుట్టే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చేటప్పుడు, ఒక దర్జీ అనుకోండి, టైలర్ అనుకోండి. సో ఒక టైలర్ దగ్గరికి ఇస్తే టైలర్కి మాత్రమే అర్థమవుతుంది అలా చేయడం మంచిది కాదు, అది బాగుండదు అని చెప్పి. సో ఆ విధంగా ఒక టైలర్ దగ్గర వెళ్ళి, లేక టైలరింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ రెండింటిని అతికిస్తే ఏం జరగబోతుందనే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే యేసు ప్రభు బోధనలు అలా చేస్తే ఏం జరుగుతుంది, ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది, ఒక అగ్లీగా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. సో కాబట్టి ఒక టైలర్ లాంటి లేదా ఆ పని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థం కావాలని ప్రభు చెప్పారు. అదే విషయాన్ని ఇంకో పారబుల్ కూడా చెప్పారు అక్కడనే. లూకా సువార్త 5వ అధ్యాయము 37 నుండి 39 వచనాల్లో చూస్తే ద్రాక్షారసము తిత్తెల గురించి చెప్తారు. చూడండి, కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తెలలో కానీ, లేదా పాత ద్రాక్షారసాన్ని కొత్త తిత్తెలలో కానీ వేయలేము. అలా వేసి ఉంచేసినట్లయితే అది బస్ట్ అయిపోతుంది, అది లేదా చెనిగిపోతాయి, అది ద్రాక్షారసం అంతా చెడిపోతుంది అని చెప్పేస్తారు. సో అలాగైతే ఈ ఒక కొత్త ద్రాక్షారసం అనగా యేసు ప్రభు బోధిస్తున్నటువంటి కొత్త బోధ, ఉపదేశం, ఈ ఉపదేశామృతం అనేటువంటిది పాత తిత్తెలు అని అనగా పాత సాంప్రదాయాలు, మనకున్నటువంటి మతాలు అనుకోండి. యూద మతమునే యేసు ప్రభు చెప్పారు అక్కడ. ధర్మశాస్త్రములో మోస ఇచ్చిన గ్రంథాలు, ప్రవక్తలు ఇచ్చిన గ్రంథాలు, ఆ ప్రవక్తలు ఇచ్చినటువంటి ఉపదేశాలను కూడాను లిటరల్గా అక్షరార్థంగా అర్థం చేసుకుని అపార్థముగా పాటిస్తున్నటువంటి ఆ ఒక్క సాంప్రదాయాలు, వాటికి నేను చేసేటువంటి ఈ బోధన మీరు వేసి ఉంచలేరు. వాటిలో అది రెండు చినిగిపోతాయి అది అసలు. సో కాబట్టి యేసు ప్రభు బోధ మొత్తానికి పాత నిబంధనకు సంబంధించినటువంటి లిటరల్ డాక్టరీన్ కాదండి, అందులో ఉన్న ఆత్మిక అర్థం, ప్రతిదీ కూడా ఆత్మీయంగా తీసుకోవాల్సినటువంటి అర్థం, సింబాలిక్గా తీసుకోవాల్సినటువంటి అర్థం. బట్ చాలామంది క్రైస్తవులు మీరు చూడొచ్చు డైరెక్ట్గా అర్థం చేసుకుంటారు. యేసు ప్రభు మాట ఎప్పుడు వాడుతుంటారో, అపోస్తలుల వాక్యాలు ఎప్పుడు వాడుతారో, అసలు పాత నిబంధనను ఏ విధంగా అప్లికేషన్ చేస్తారో ఏం తెలియదు, అంతా మిక్స్ చేసేస్తారంట. అలా మిక్స్ చేసి అస్సలు బోధించొద్దు అని అపోస్తలుడైన పౌలు చెప్పారు, యేసు క్రీస్తు కూడా చెప్పారు, ఇతర ప్రవక్తలు కూడా చెప్పారు. మిక్స్ చేసి చేయడము, దేవుడు ఒక్కసారి మనల్ని ప్రశ్నించినట్లయితే మనం ఆయన ముందర ఒక అబద్ధికుడిగా, ఒక అపవాదిగా, ఒక మనము సత్యము చెప్పలేనటువంటి వారిగా మనం రుజువైపోతాం. కాబట్టి ప్రియమైన దేవజనులారా, ఈ రెండింటిని మనం మిక్స్ చేయకూడదు, ఓల్డ్ డాక్టర్న్స్ అండ్ న్యూ డాక్టర్న్స్. సో ఇది ఎవరికి తెలుస్తుంది ఇది అని చూసినట్లయితే మనకు చూడండి, వైన్ చేసేటువంటి వైనాలజిస్ట్ అని కూడా పిలుస్తాం. సో వారికి ఇది అర్థమవుతుంది. అదేవిధంగా ద్రాక్షారసము చేసేవాళ్ళు అనగా వేరే 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 ఒక ఏమంటాం మనము ఆల్కహాలిక్ ఇది చేసేటువంటి బెవరేజెస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేస్తే ఉంటుంది, ఏదైతే మనం అసలు చేయలేకపోతాం. సో అవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఈ స్కిల్ అవసరం. ఇది తెలియకపోతే ఈ ఉపమానాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోలేము. అటు తర్వాత యేసు ప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాము, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపడం గురించి ఉపమానాన్ని చెప్తారు. సో అప్పుడైతే ఎలా ఉంటుంది అని అంటే, పాత మతంలో ఉన్నటువంటి బోధకులు, పాత మతాన్ని పాటిస్తున్నటువంటి ఒక పండితులు లేక ఉపదేశకులు లేక ఏమంటే ఒక మంచి స్పీకరో, మోటివేషనల్ స్పీకరో, ఇలాంటి వాళ్ళు వచ్చి ఆధ్యాత్మికమైన జీవితానికి దారి చూపాలి అని ప్రయత్నిస్తే ఆడు గుడ్డివాడు కాబట్టి వీడు గుడ్డివాడు కాబట్టి ఇద్దరు గోతులు పడిపోతారు. సో అలా పోకుండా ఉండాలి అని అంటే, నాశనంలో పడిపోకుండా ఉండాలి అంటే ముందు బోధించేవాడు లేదా ప్రజెంట్ చేసేవాడు కనీసం రీసెర్చ్ చేసి యేసు ప్రభు మూల బోధలు, ప్రథమ అంశాలు, ప్రాథమిక పాఠాలు అనేటువంటి ఈ ఒక 66 ఉపమానాలని సంపూర్ణంగా నేర్చుకుని ఉండాలి. అది ఏ విధంగా తనంతట తన కాదు, పరిశుద్ధాత్మ సహాయం చేసి వివరించిన విధానంగా నేర్చుకుని ఉండాలి. ప్రశ్నిస్తే వెంటనే జవాబు చెప్పగల సామర్థ్యత ఉండాలి.
అటువంటి జ్ఞాపకం ఉండాలి. అటువంటి వారు మాత్రమే గుడ్డివారు కాకున్నట్లు ప్రశ్నించిన దానికి సరైన మార్గంలో మనకి గైడ్ చేయగలరు, మనకి మార్గదర్శనాన్ని ఇవ్వగలరు. లేకపోతే గుడ్డివాడిని నడిపిస్తే వాళ్ళిద్దరు ఎంత గందరగోళంగా ఉంటుందో మనకు అసలు అర్థం కాదు ప్రియులారా. కళ్ళు లేని వాళ్ళని అడిగితే మాత్రమే మనకు తెలుస్తుంది. ఒక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి మనం నాకు దారి చూపించు అని అడిగితే మనం కళ్ళు మూసుకొని ఆడికి అర్థమైపోతుంది ఎంత కష్టం ఇది, కన్నులో ఉన్నవాడే నన్ను అడుగుతున్నాడు కదా అని చెప్పి. తర్వాత వాడిని వెంబడించామనుకోండి, మనం కళ్ళు మూసుకొని గుడ్డిగా వాడిని వెంబడించామనుకోండి, మనకు జరిగే అనాహుతాలను బట్టి మనకు తెలుస్తుంది అది ఎంత ప్రమాదము, డేంజరస్గా ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే అన్నీ తెలిసినటువంటి, రీసెర్చ్ చేసినటువంటి, ఏ ప్రశ్నించినా అధికృతముగా బైబిల్ ద్వారా జవాబు ఇవ్వగల సమర్థుల యొద్ద మనము నేర్చుకోవాల్సింది ప్రాథమిక బోధాలు. అదైన తర్వాత మనకు పరిశుద్ధాత్మ ఉంటుంది కాబట్టి ఎవరి వద్ద మనం నేర్చుకునేటువంటి అవసరం ఉండదు. ఆ పరిశుద్ధాత్మ మనకు అన్ని విషయాల్ని బోధిస్తుందని యేసు ప్రభువే సెలవిచ్చారు. సో నెక్స్ట్ 5వ ఉపమానం మనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయం 41 నుండి 43 వచనాల్లో చూస్తాము. ఇద్దరు అప్పు చేసినటువంటి రుణగ్రహీతలను మనం చూస్తాం. యేసు ఈ ఉపమానాన్ని బట్టి ఒక క్షమాపణను ఏ విధంగా దేవుడు మానవ జాతికి అందిస్తున్నాడు, క్షమించబడడానికి వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటి. ఎందుకంటే మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు పాపులు అని చెప్పేసి ఆడ కోపం వచ్చేస్తుంది. నేను ఎందుకు పాపం చేశాను, అసలు అలాగైతే మీరు పాపులు కాదా, మీరు కూడా పాపులే, మిమ్మల్ని యేసుప్రభు ఎలా క్షమించేస్తాడు, 2000 సంవత్సరాల వెనుక యేసుప్రభు చనిపోయాడు, అది ఇప్పుడు ఎలా నాకు అప్లికేషన్ అవుతుంది, సో నేను ఇప్పుడు నా పాపి అని నన్ను రుజువు చేయడానికి మీరేం చూపిస్తారు ఆధారాలు. ఈ విధంగా ఏదేదేదేదో మనకు ప్రశ్నలు వేసేసి మనకేం చేస్తారంటే వ్యతిరేకిస్తారు, ఎనిమీస్గా మారిపోతారు, మా మీద అటాక్ చేసేసేంత కోపం వచ్చేస్తుంది. అది యాక్చువల్గా కరెక్ట్ అండి. సో అప్పుడు పాపం అంటే ఏంటి అనేటువంటి ఒక వైజ్ఞానికముగా, తాత్వికముగా, బౌద్ధికంగా వాళ్ళకి మనము ముందు క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి అసలు పాపం అంటే ఏంటి, పాపము కాని విషయాలు అంటే ఏంటి అని సరిగ్గా గ్రహించగలరు. అది ఇచ్చిన తరువాత వాటిని క్షమాపణ ఎంత అవసరం ఉన్నదో అని వాళ్ళకి అర్థమయ్యేలా మనం తెలియజెప్పాలి. అదైన తర్వాత వాళ్ళకి అది తెలుస్తుంది, మనము ఈ పాప క్షమాపణ పొందేది ఎంత అవసరం ఉంది. మరి ఎంతమందిని దేవుడు క్షమిస్తాడు? కేవలం అడిగిన మాత్రం క్షమించేస్తే, అడగని వారికి అకస్మాత్తు గ్రహించడానికి సామర్థ్యం లేదనుకోండి, వాడు అడగడు. అలాగైతే వాడిని క్షమించకుండా నాశనం చేసేస్తాడు దేవుడు. ముందు గ్రహించే సామర్థ్యాన్ని కదా ఇవ్వాలి, వినడానికి ముందు అవకాశాన్ని కదా ఇవ్వాలి. వినడానికి అవకాశం ఇవ్వకుండా, గ్రహించడానికి సామర్థ్యము ఇవ్వకుండా నువ్వు క్షమాపణ అడగలేదు అందుకే నేను నాశనం చేసేస్తున్నాను అంటారంటే అది దేవుడి దగ్గర అపరాధం. సో అలాగైతే ప్రియమైన దైవజనులారా, మనం ఎటువంటి ప్రశ్న అయినా అడగవచ్చండి దేవుని దగ్గర, యేసు ప్రభు దగ్గర మనం ఎటువంటి ప్రశ్న అయినా అడగవచ్చు. దానికి జవాబు దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అడగడానికి మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క ఉపమానం మనం ముందు పాఠాల్లో నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఇది ఎవరికి ఉద్దేశించి చెప్పినట్లయితే యేసు ప్రభు అప్పులు చేసేది మనము ఎక్కువగా ఈ వడ్డీకి ఇచ్చేటువంటి మనం ఎవరో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, లేక ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్, లేకపోతే ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉండొచ్చు. సో వీళ్ళకి ఈ విషయాలు బాగా అర్థమైపోతాయి. ఆ బ్యాంకు ఒకడు అప్పు తీసుకున్నవాడు వచ్చేసి, తీసుకున్నాను నాకు కట్టడానికి వీలేదు, దయచేసి నన్ను క్షమించి అని అడిగితే, బై ఛాన్స్ బ్యాంక్ వారికి క్షమించారనుకోండి, అతన్ని సిబిల్ స్కోర్లో ఎంటర్ కాకున్నట్లు తుడిచివేశారనుకోండి, సో అప్పుడు తెలుస్తుంది అబ్బా ఎంత గొప్ప పని చేశారు, ఎంత కృతజ్ఞులుగా ఉండాల్సింది నేను అని చెప్పి. ప్రజెంట్ బ్యాంకింగ్ సిస్టంలో అటువంటిది లేదు. అయినా అలా చేసిన ఎడల మాత్రము ఎంత కృతజ్ఞులుగా వాళ్ళు ఉండగలరు అనేటువంటి అంశము దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు ఈ ఉపమానంలో తెలియజేశాడు. సో ప్రతి మనిషికి ఇది అవసరమైనది. 6వ ఉపమానం మనం చూసినట్లయితే మొలకెత్తేటువంటి విత్తనం గురించి మనం మార్కు సువార్త 4:26 నుంచి 29 వచనాల్లో చూస్తాం. ఈ ఉపమానం దేవుని రాజ్యం ప్రారంభం ఎంత చిన్నగా ఉంటుంది, అది ఎదుగుదల ఏ విధంగా ఎదుగుతుంది, అందులో మన బాధ్యత ఏంటి అనేటువంటి అంశాన్ని చెప్తుంది. ఇది రైతులకు, వ్యవసాయ పని చేసేవారికి, వారందరికీ ఇది చాలా చక్కగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ యొక్క ఉపమానం ద్వారా మనము ఈ 66 గ్రంథాలు అనేటువంటి దేవుని వాక్యం అనే విత్తనాన్ని మనము విత్తుతున్నామా, మన హృదయంలో ఆ వాక్యమే ఉన్నాయా, ఉన్నట్లయితే మాత్రం అది సరిగ్గా ఏ విధంగా ఫలమిస్తుంది, దానికి చేసినటువంటి కృషి ఏమిటి, మనము ఈ ఒక వాక్యమే మనం దేవుని 66 గ్రంథాల్లో ఉన్నటువంటి 66 ఉపమానంలో ఉన్నటువంటి నిజమైన బోధనే మనం ఒక విత్తనముగా విత్తినామన్నట్లయితే వాటిలో వాగ్దానాలు ఉంటాయి, వాటిలో నిబంధనలు ఉంటాయి, వాటిలో ధర్మశాస్త్ర విధులు ఉంటాయి, సామాజిక చట్టాలు ఉంటాయి, ఆరాధనా విధులు ఉంటాయి, నైవేద్యాలు, యజ్ఞము, హోమము, ధూపాలు, అన్నిటివి కూడా ఉంటాయి. వాటన్నిటినీ కూడా కరెక్ట్ అయిన మెథడ్లో, కరెక్ట్ అయిన అప్లికేషన్లో మనకు బోధించితేనే తప్ప అది దేవుని వాక్యం కాదు. శారీరకమైనటువంటి బోధ, మనల్ని దారి తప్పించే బోధ. సో కాబట్టి అటువంటి బోధలు మీరు విని ఇప్పటిదాకా ఈ బోధలు మీకు అర్థం కాకుండా ఉన్నట్లయితే ఇది మీకు చాలా మంచి సువర్ణ అవకాశం. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు తప్పకుండానే నమ్ముతున్నాం. ఎనివే, సో 7వ ఉపమానం మనం చూస్తే విత్తువాని ఉపమానం. వాడు ఏర్పాటు చేసుకునేటువంటి ఒక 4 విధములైనటువంటి నేలండి.
సో ఆ నేలలో 4 రకాలైనటువంటి నేల ఉంది. ఒక జవాబుదారీయుతమైన రైతుడైతే వాడు మంచి నేలలో మాత్రమే విత్తనాలు చెల్లాల్సిందే, కానీ ఆడు ముండ్లలో రాతి నేల మీద, మరి దారి పక్కలో ఉన్నటువంటి గట్టి నేల మీద అక్కడ అంతా విసిరివేసినట్లయితే ఎంత బేజవాబుదారీతనంతో వ్యవసాయం చేసినట్లయితుంది కదా. అటైతే వ్యవసాయదే తప్పున్నట్లు ఈ ఉపమానంలో మనకు అనిపిస్తుంది కదా. కానీ వాటి నిజమైన భావం ఏంటి? ఈ అగ్రికల్చరల్ సైన్స్ మనకు అర్థం కావాలంటే మన దేశాల్లో ఉన్నటువంటి వ్యవసాయాన్ని బట్టి చూస్తే అర్థం కాదండి. కాబట్టి పాలెస్టైన్ మరియు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విధానం ఏంటో ఆ వ్యవసాయులు చెప్పినట్లయితే అప్పుడు మనం అర్థం చేసుకోగలం కరెక్ట్ వ్యవసాయం ఏది ఆ దేశాన్ని బట్టి. సో అప్పుడు మన దేశంలో ఉండే వ్యవసాయాన్ని ఇక్కడ వేసిస్తే మనం ఆ వ్యవసాయికి ఏదైనా బుద్ధినివ్వండి. ఏ ముండ్లలో తీసుకెళ్ళి ఎందుకు వేయాలి అనవసరంగా? రాతి నేల మీద ఎందుకు వేయాలి? ఏ కళ్ళు కనిపించవా? లేకపోతే దారి మగ్గులో ఎందుకు వేయాలంటే దారి మగ్గులో అని తెలుసు కదా. అది దారి పక్కన వేసేస్తే దారి పక్కన ఉన్నటువంటి దీనిపైన లేదో పక్షులు వచ్చి తినేస్తాయి, లేదో మనుషులు కాళ్ళతో తొక్కేస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది, ఆ విత్తనాలు నాశనం అవుతాయి అనే అంత చిన్న కామన్ సెన్స్ కూడా లేదా? అటువంటి రైతు ఎందుకంటే మీరు రావాలి అని చెప్పి ఇలా మనల్ని ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇది మన దేశ వ్యవసాయ పద్ధతిని బట్టి యేసుప్రభు చెప్పలేదు. ఇస్రాయేల్ దేశం, పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ మెథడ్. ఈ ఉపమానం విడిపించి మనం చెప్పేటప్పుడు దాన్ని చాలా డీటెయిల్గా మీకు అందజేస్తాం. ఎనివే, సో అప్పటిదాకా మీరు వేచి ఉంటారని మేము నమ్ముతున్నాం. తర్వాత గోధుమలో మరియు కలుపు ముక్కలు చూడండి. విత్తినటువంటిది మంచి విత్తనమే అయి ఉండొచ్చు, నేల కూడా మంచిదే ఏర్పాటు చేసుకుండొచ్చు, కానీ వాటిలో కలుపు ముక్కల్ని కలిపేటువంటి శత్రువులు ఉన్నారు ఈ లోకంలో. అది మనుషులు అయిండొచ్చు, మత వాళ్ళు అయిండొచ్చు, సాతాను అనేటువంటి శత్రువు అనగా పడిపోయిన దూతులు అయిండొచ్చు, లేకపోతే మన ఇచ్చలు కూడా అయిండొచ్చు. మనం శరీరాశ కోసము, డబ్బు ఆశ కోసము, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసము మనం దేన్నో ఒకటి మిక్స్ చేసేసి మనం కూడా విత్తేయచ్చు. ఎవరో ఒకరు నమ్మాలి అంతే, ఆడిని నమ్మించడానికి ఏదో ఒకటి దొరికింది చెప్పేద్దాం, లేకపోతే వాడు రాదు కదా. ఆడు రావాలంటే మనం ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆడు రావాలంటే ఏ విషయం చెప్తే ఆడొస్తాడు అని చెప్పి ఆడి మైండ్ గురించి మనం ఆలోచించేసి సైకలాజికల్గా ఈ విషయాన్ని చెప్పేసి ఆడొచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి, బయట శాస్త్రం చెప్పేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎలాగంటే ముఖం చూసేసి రాజు కళ ఉంది నీ ముఖంలో అని అంటారు. ఆడు కొంచెం ఏదో కళ్ళు ఎరప చేసి కరెక్ట్ కదా అని ఒక బ్రైట్ అయినాడు అనుకోండి, అయితే మీకు ఒక అడ్డం ఉంది, ఆటంకాన్ని తొలగించేస్తే నువ్వు రాజు అయిపోతావు, నీకు చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి ఆడు చాలా ఖుషి అయిపోతాడు. సో ఆ సైకాలజీని బట్టి ఈ లోకంలో ఈ జ్యోతిష్యులు, ఈ శాస్త్రం చెప్పేవాళ్ళు, ఈ గిని శాస్త్రం ఇటువంటి వాళ్ళంతా బతుకుతున్నారు. ఆ విధంగా బైబిల్ను వాడుకునేటువంటి పరిస్థితులకి వెళ్ళినట్లయితే ఈ కలుపు ముక్కల్ని మనం నాటేసి ఉంటాం. కాబట్టి అక్కడ గోధుమలు అనేటువంటిదే ఉండదు. ప్రియమైన దేవజనులారా, మన అలా కాకున్నట్లు ఉండాలంటే మత్తయి సువార్త 13:24 నుండి 30 వచనాల్లో ఉన్నటువంటి ఈ ఉపమానాన్ని మనము నేర్చుకున్నాం. రాబోయే రోజుల్లో వ్యవసాయులు మరియు కూలీలు వారు ఏర్పాటు చేసుకునేటువంటి నేల, ఆ కలుపు ముక్కలు అంటే ఏంటి, కలుపు ముక్కల్ని ఏ విధంగా తీయాలి, ఎప్పుడు తీయాలి, ఏ కాలంలో తీయాలి, యజమాని యొక్క బాధ్యత ఏంటి, ఎంత బాధ్యతతో వాటిని నెరవేరుస్తాడు, ఇవన్నీ విషయాలు ఈ ఉపమానంలో మనము నేర్చుకోబోతాం. 9వ ఉపమానం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 31 నుండి 32 వచనాల్లో మనం చూసాము. ఆవగింజ యొక్క ఉపమానం. ఆవగింజ ఎంత చిన్నదైనప్పటికీ కూడా తన పక్కన ఉన్నటువంటి ఇతర ముక్కల కన్నా ఇది చాలా పెద్ద మానుగా తయారయ్యి అది వేసినటువంటి కొమ్మలు, అందులో వచ్చినటువంటి కొమ్మల మీద ఆకాశ పక్షులన్నీ కూడా నివసించాయంట. చూడండి, మనకి కామన్గా తెలిసినట్టు ఇంత పెద్ద మొక్కగా ఎప్పుడు కూడా సాసువ గింజ చెట్టు పెరగదు. చాలా ఇతర అన్ని మానులు కూడా పెరుగుతాయి, కానీ సాసువ గింజ మాత్రం, ఆవగింజ మాత్రం అంత పెద్దగా ఎదగదు. సో ఈ ఆవగింజ అంత పెద్దగా ఎదిగినట్లయింది అని అంటే అది యెరూషలేములో ఉన్నటువంటి ఆవగింజ క్వాలిటీ ఏంటి, ఏం చేస్తే అది ఇతర కూర మొక్కల కన్నా చాలా పెద్దగా ఎదుగుతుంది, అందులో ఆకాశ పక్షులు వచ్చి నివసిస్తున్నాయంటే ఆ పక్షులను దేనికి పోల్చేసి ప్రభు మాట్లాడాడు, ఈ అన్ని విషయాలు మీకు ఆ వీడియోలో ఏమో తెలుపబోతున్నాం. ఇది లూక్ సువార్త 13:18 కూడా ఉంటుంది, మార్క్ సువార్త 4:38 కూడా, 31 కూడా ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఒక కూర ముక్కలను పెంచే విధానము, ఒక మానలను పెంచే విధానము, ఆ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్సు, ఆ రెండిటికి ఏదైతే పోషణ ఇస్తుంది, అన్ని సైన్స్ ఏమంటే డెంట్రాలజిస్ట్ అని అంటాం మనం. సో వృక్ష నిపుణులు వాళ్ళకి మాత్రమే ఈ సైన్స్ చాలా చక్కగా అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లతో పాటు సైన్స్తో పాటు మీ ముందుకు మేము స్టడీ మెటీరియల్ అందిస్తాం. సో దేవుడు మిమ్మల్ని తప్పకుండా మీ మనోనేత్రాలను వెలిగిస్తాడని నమ్ముతున్నాం. ఎనివే, 10వ ఉపమానం మనం చూసినట్లయితే పులిసిన పిండి యొక్క ఉపమానం. మత్తయి సువార్త 13:33 వచనంలో మనం దీన్ని చూస్తున్నాం. ఈ ఉపమానం దేవుని రాజ్యపు 3 ప్రధాన బోధలతో
కల్తీకి ఒక ఉదాహరణ. కల్తీ ఎలా చేయబడుతుంది వెనుక మనము ఏమంటే ఆ కలుపు ముక్కలు చూసినాం. ఇక్కడ గోధుమ పిండిని కూడా కంపారిజన్ చేసి, ఎందుకంటే చూడండి ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినటువంటి ఉపమానాలు అంతా పురుషులకే ఎక్కువ అన్వయిస్తాయి, వాళ్ళకే ఎక్కువ అర్థమవుతాయి. కానీ ఈ ఒక పులిసినది, ఈ ఒక పిండే, ఈ ఒక వంట చేయడము ఇటువంటివి ఆడవాళ్ళకి, ఫీమేల్ స్త్రీలకు కూడా అన్వయిస్తుంది. కాబట్టి ఇప్పుడు స్త్రీలకైతే ఏ విధంగా దేవుని రాజ్యము ఉపదేశాలు అర్థం చేసుకోగలరు, దేవుని రాజ్యం ఇలా కూడా పోల్చవచ్చు, అప్పుడు స్త్రీలు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు అని చెప్పి ఆయన ఒక పిండెకు కంపారిజన్ చేసి 3 అంతల పిండే. సో అప్పుడు 3 ప్రధాన బోధలు ఏమిటవి అని మనం గమనించాలి. ఆ 3 కూడా కల్తీ అయిపోతే పులుపు అనేటువంటిది బైబిల్లో పాపము, అబద్ధ బోధ ఈ రెండింటికి సింబాలిక్గా వాడుతున్నారు. రాబోయే వీడియోలో మేము డీటెయిల్గా మీకు ప్రజెంట్ చేస్తాం విత్ ఆల్ ది ఆథరైజ్డ్ ఎవిడెన్సెస్ అండ్ సఫిషియంట్ సాక్ష్యాలు, ప్రూఫ్స్తో పాటు మీకు అందజేస్తాం. సో ఆ వీడియో మనం చూసినట్లయితే అది వంట వాళ్ళు, మరి బేకరీ వాళ్ళు, వీళ్ళని అడ్రస్ చేసి యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానాలు మీరు గమనించవచ్చు. ఏ ఉపమానము ఏ ప్రొఫెషన్తో పాటు లింక్ చేస్తే మాత్రం అది క్లారిటీగా మనకు దొరుకుతుంది దాని సూత్రాలు అనేటువంటిది 10 ఉపమానాల దాకా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. అన్నిట్లో కూడా మీరు చూస్తున్నారు ఒక ఉపమానం ఎవరినైతే అడ్రస్ చేసి యేసు ప్రభు చెప్పారు, ఏ క్రౌడ్ జన సమూహాన్ని బట్టి యేసు ప్రభు చెప్పారు, ఆ జన సమూహముకు ఏ సూత్రాలు అయితే తెలిసి ఉంటుందో వారికి అటువంటివే చెప్పాలి. అది ఇప్పుడు రాబోయేది 11వది కూడా మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 13:44లో దాచబడిన ఒక నిధి పదార్థం వాటిని చూస్తాం. ఈ ఉపమానము దేవుని రాజ్యం యొక్క అసమాన విలువను గురించి మనకు చెబుతుంది. ఒక నిధి నాకు దొరికేసింది, సో ఆ నిధిని నాకు దొరికేసి దాన్ని ఏం చేయాలి, దాన్ని దాచిపెట్టేసి తనకు కావాల్సినటువంటి ఒక న్యాయమైన కరెస్పాండింగ్ ప్రైజ్ ఎంత, దాని యొక్క విలువ ఎంత, సో ఆ విలువను తీసుకొచ్చి ఇచ్చి నాకు ఉన్నదంతా సరే సేల్ చేసేసి దాన్ని కొనుక్కోవాలి అంటే అది ఎంత విలువైనదో ఉంటుంది. అలాగైతే మన జీవితంలో ఈ ఒక్క సత్యాన్ని మనం కొనుక్కుని, దేవుని రాజ్యాన్ని కొనుక్కుని, రక్షణ మార్గము, ముక్తి కలిగేటువంటి జీవితాన్ని మనం కొనుక్కోవాలంటే మనతో ఉన్నటువంటి దేన్ని మనం సేల్ చేయాలి, ఎలా కొనుక్కోవాలది, కొనుక్కున్నామనడానికి రుజువేంటి, అన్ని విషయాలు కూడా ఈ ఉపమానంలో మనము స్టడీ చేస్తాం. ఇది ఎవరికి తెలుస్తుందంటే దీని యొక్క రియల్ వాల్యూ నిధి శోధకులు అని ఉంటారండి, ట్రెజర్ హంటర్స్. వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఎలా కనిపెట్టడము, ఎలా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడము. వెతుక్కుంటూ వెళ్ళి ఒక ప్లేస్లో ఉందంటే దాన్ని ఎవరికి తెలియకున్నట్లు అది ఒక భద్రపరిచి వచ్చి తనకు కావాల్సినటువంటి డబ్బంతా తీసుకెళ్ళి దానికి ఇచ్చి పర్చేస్ చేసి ఎలా పర్చేస్ చేయాలనేటువంటి అంశాలు వాళ్ళకి తెలుస్తాయి. సో కాబట్టి ఆ ఒక ఉపమానంలో అన్ని అంశాలని మీ ముందు తెలియజేస్తాం. నెక్స్ట్ 12వ ఉపమానం చూస్తే ముత్యాల వ్యాపారి అని చూస్తాం. మత్తయి సువార్త 13:45-46 వచనాల్లో మనం చూస్తాం. సో ఈ ఉపమానం దేవుని రాజ్యం కోసం ఎలా వెదకాలి అనేటువంటి వెదకడాన్ని గురించి చెబుతుంది. సో ఎలా వెతికితే ఇది మనకు దొరుకుతుంది. ఒక ముత్యాల వ్యాపారి ఏ దేశంలో, ఏ రాజ్యంలో, ఎటువంటి వ్యాపారాలతో, ఏ అంగాళ్ళతో అయితే, ఏ స్టోర్స్లో అయితే, జ్యువెలరీ షాప్స్తోనా, లేకపోతే వాటిని కనిపెట్టేటువంటి శోధకులు, హంటర్స్ వాళ్ళతోన ఎక్కడ ఉంటుంది అమూల్యమైన, ప్రపంచంలోనే అమూల్యమైన ముత్తు రత్నాలు ఇవన్నీ ఎక్కడుంటాయి అని చెప్పి ఆ వెతికే అటువంటి ఒక ప్రొఫెషన్ ఉంది చూడండి, అదే డిఫరెంట్ ప్రొఫెషన్ అది. సో అటువంటి ప్రొఫెషన్ మనం ఉన్నట్లయితే, లేక పరిచయం ఉన్నట్లయితే, లేక దాని గురించిన సైన్స్ మనకు తెలిసినట్లయితే అప్పుడు మాత్రమే ఈ ఉపమానంలో యేసుప్రభు చెప్పిన బోధ యొక్క విలువను, దాని గంభీర్యతను మనం అర్థం చేసుకోగలం. అప్పుడైతే చూడండి 13వ ఉపమానంలో కూడా మనం చూసాం, అది బిజినెస్ పీపుల్కి చెప్పినటువంటిది, మెయిన్ బిజినెస్ క్లాస్ పీపుల్కు వెనుక చూసినటువంటి ముత్యాల వ్యాపారి అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ చూసేది మనం ఎలా ఉంటుందంటే చేపలు పట్టేవారిని గురించి చూసి యేసు ప్రభు చూసినప్పుడు సముద్ర తీరాన్న వాళ్ళని అడ్రస్ చేసేసి ఉపమానం చెప్తారు. మత్తయి సువార్త 13:47-50 వాక్యాల్లో చూస్తే ఈ ఉపమానం నీతిమంతులను, దుష్టులను వేరు చేసే తుది తీర్పును గురించి మనకు తెలియజేస్తుంది. చూడండి, కలుపు ముక్కలు, గోధుమ గింజలను ఏ రీతిగా, పాత బట్ట కొత్త బట్టలను మనం అతికించలేకున్నట్లు ఏ విధంగా చూపానో అదే రీతిగా మనము ద్రాక్షారసం కొత్తది పాత యొక్క తిత్తుల్లో ఎలా వేయలేమో ఈ విధంగా కంపారిజన్ చేసి బోధలకు చెప్పారు. కానీ ఇక్కడ వ్యక్తులను చెప్తున్నారు. సో మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు, సువార్తకు విధేయులైన వారు, అవిధేయులైన వారు, సువార్తను పాటిస్తున్నవారు, సువార్తను యథార్థంగా కాక కపటముగా, స్వార్థపరముగా, ఏదో డబ్బు కోసమో, ఏదో పేరు ప్రఖ్యాతుల కోసమో పాటించినటువంటి వాళ్ళు, ఈ 2 గుంపు ప్రజలను సూచించేటువంటి ఉపమానంలో ఇక్కడ మనము చూస్తున్నాం. సో ఇది మనం రాబోయే విధానంలో ఈ ఒక మత్స్యకారులు, చేపలు పట్టేవాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈ 2 చేపల్ని సెపరేట్ చేస్తారు. ఎందుకంటే మంచి చేప ఏది, చెడు చేప ఏది, చెడ్డది అనేటువంటి చేప ఉంటుందండి. సో చేపలో ఏ విధంగా వాళ్ళు సెపరేట్ చేస్తారనే ఆ సూత్రం, ఆ ఫార్ములా ఏంటో మనం ఆ వీడియోలో డీటెయిల్గా మీకు తెలియజేస్తున్నాను.
సో టైము ఈ వీడియోకే చాలా నేను కేటాయించలేదు కాబట్టి ఇందులో మీకు జస్ట్ టైటిల్స్ను మాత్రమే నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. టైటిల్స్ను నోట్ చేసుకోండి, ఎన్ని ఉపమానాలు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకోండి. తప్పకుండా ఒక్క ఉపమానం కూడా వదలకుండా మీకు అన్నీ తెలియజేస్తాం. ఎనీవే, మనము 14వది చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తాము, మంచి గొర్రెల కాపరులు ఎలా ఉంటారు అనేటువంటి అంశము ఈ ఒక ఉపమానంలో మనం చూడవచ్చు. మంచి కాపరి మరియు గొర్రెల స్వభావము, శ్రమికునే ఒక సేవకునటు పని ఏమిటి, ఒక పని మనిషిని మనము గొర్రెలు మేపడానికి తీసుకొస్తే ఆడు ఎలా నిర్వహిస్తాడు, వాటిని ఎలా కాపలా కాస్తూ ఉంటాడు, ఒక యజమాని దాని బాధ్యత తీసుకుంటే తాను ఎలా కాపలా కాసి దాన్ని ప్రొటెక్ట్ చేయవచ్చు, కాపాడగలడు. ఆరి స్వభావాలు ఏమిటి, గొర్రెల స్వభావాలు ఏంటి, ఏ విధంగా ఒక పని మనిషిని గుర్తుపడతాయి, ఏ విధంగా ఒక యజమానిని గుర్తుపడతాయి అనేటువంటి ఈ అన్ని అంశాలు కాపరులు మరియు రైతులు, కాపులు, వీళ్ళందరినీ బట్టి వారు ఉపయోగించే సూత్రాలను బట్టి ప్రజెంట్ డేలో కూడా అది ఏ విధంగా వాళ్ళు యూజ్ చేస్తారో ఆ అన్ని ఫార్ములాస్ని బట్టి ఈ ఒక ఉపమానం మనం చాలా క్లియర్గా ఆథెంటిక్గా నేర్చుకుందాం. అదైన తర్వాత మిమ్మల్ని ఎవరు అస్సలు మోసం చేయలేరండి. ఇది ఇలా కాదు అని చెప్పడానికి ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలి ఉండం. మేము వదిలితే మాత్రమే వాళ్ళు దాన్ని బట్టి ఏదో చెప్పగలరు. సో ఏది వదలకుండా మేము మీకు ముందుకు తీసుకొస్తున్నాం. లూకా సువార్తలో 15వ ఉపమానాన్ని మనం చూస్తాం, మంచి సమరయుడు. లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుండి 37 వచనాల్లో మనం చూస్తాం. ఈ ఉపమానం కనికరం గురించి, పొరుగు వారిని ప్రేమించడం గురించి మనకు బోధించేటువంటి ఒక ఉపమానం. ఇది ఎవరికి చాలా ఈజీగా అర్థం కావచ్చు అని అంటే, యేసు ప్రభు చెప్పేటప్పుడు ఒకడు ప్రయాణిస్తూ వస్తున్నాడు అని. సో ప్రయాణికులు లేక యాత్రికులు అని ఎంచుకోండి. సో యాత్రికులు, ప్రయాణికులు, లేకపోతే ఆ ప్రయాణంలో వచ్చినటువంటి ముగ్గురు మనుషులు ఉన్నారు. ఒక యాజకుడు కూడా ఉన్నాడు అందులో, అర్చకుడు. ఏమండి, ఒక మతాంధుడు అని అనుకోండి, ఎందుకంటే కనికరం లేదు ఆడిలో. కానీ మతపరమైన మనిషి, ధార్మికుడు అని అనుకోండి, కానీ అందులో ఉండాల్సినటువంటి కనికరం అనేటువంటి ధర్మము లేదు, అటువంటి వాడు. సో అటువంటి వాళ్ళని అడ్రస్ చేసి ఇక్కట్టు పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవ సమాజాన్ని చూసి, అవసరం ఉన్నటువంటి మానవ సమాజాన్ని చూసి యేసుప్రభు ఈ ఉపమానాన్ని డిజైన్ చేశారు. సో 16వ ఉపమానం మనం చూస్తే పొరుగు వారితో ఉండేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే మనకు ఒక ప్రార్థన చేయడానికి యేసుప్రభు నేర్పించేటువంటి ఉపమానం ఇది. ఈ ఉపమానం ప్రార్థనలో పట్టుదల ఏ విధంగా ఉండాలి మనం చూస్తే ఎప్పుడూ ఒకే విషయాన్ని అడిగి 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 తెచ్చుకోవడానికి ఉపమానం ఇచ్చారని ఇంతవరకు మీరు బోధ చేస్తుంటారు. కాబట్టి యాక్చువల్గా ఇది అలా కాదు. ఎందుకంటే ఇక్కడ మంచి చెడ్డ ఒక న్యాయాధిపతి ఉన్నట్లు మనం చూస్తాము. ఒక ఇష్టం లేనటువంటి, ఇవ్వడానికి ఇష్టం లేదు బట్ ఎప్పుడూ వచ్చి తల తినేస్తున్నారు బాగా అని చెప్పి సరే ఏదో తొలగించుకోవడానికి ఇచ్చినట్లుంది. సో దేవుడు అలాంటి వాడు కాదండి. తొలగించుకోవడానికి ఏదో పడేస్తాడు అనేటువంటి దేవుడు కానే కాదు బైబిల్ దేవుడు. తర్వాత ఆ విధంగా దేవుని బాగా విసిక్కించి ఎలాగైనా సరే నీకెంత బేజారైనా సరే, అసహ్యం వేసినా సరే నువ్వు ఇవ్వాలంతే అని చెప్పి బాగా దేవుని బ్రతిమాలుకుంటూ ఒక భిక్షుకుడిలాగా తీసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళేవాడు నిజమైన క్రైస్తవుడు కదా, దేవుని బిడ్డ అస్సలు కాదు వాడు. సో కాబట్టి ఆ విషయాలను యాక్చువల్ ఆపోజిట్ సార్కాస్టిక్ మీనింగ్లో యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. దీన్ని చాలామంది అర్థం చేసుకోలేదు, తప్పుగా బోధించుంటారు. ఇంతవరకు మీరు వాటిని తప్పుగానే విని ఉంటారు. 100% నేను చెప్పగలం కావాలంటే. ఎందుకంటే ఈ వీడియో మీరు చూసినట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుంది నిజమైన అర్థం ప్రభు ఏం చెప్పాడో, అసలు ఇప్పటిదాకా ఏం మనం విన్నాము అని. ఇది ఎవరికి మనము ఒక అడ్రస్ చేసి చెప్పొచ్చు ఇది అని చూస్తే చూడండి, ఒక నెయిబర్స్ అని చూస్తే మనం ఒకే అపార్ట్మెంట్లో, ఒక కాలనీలో, ఒక ఇరుగు పొరుగులో అంత కలిసి బతుకుతున్నటువంటి ప్లేస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అటువంటివి ప్రజలకు ఈజీగా ఇది అర్థం కావాలి. మన ఇరుగు పొరుగు, మన అపార్ట్మెంటు, మన కాలనీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడో ఏదో అడిగేటప్పుడు మనకు జరిగే ఆ బేజారు, సో దాన్ని బట్టి దేవుడు ఆ విధంగా విసిగించబడేవాడు కాదు. కాబట్టి ఆయనతో ప్రార్థనలు ఎలా ఉండాలి, ఎలా మనం ఆయన్ని అప్రోచ్ కావాలి అనేటువంటి మన ప్రార్థనా జీవితాన్ని గురించి ఈ ఉపమానం మనకు తెలియజేస్తుంది. 15వ ఉపమానం మనం చూసినట్లయితే ఒక గొప్ప ధనికుడు కానీ బుద్ధి లేని మూర్ఖుడు, అటువంటి వాడిని తీసుకుని యేసు ప్రభువు చెప్తాడు. సో అది మనకు లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుండి 21 వాక్యాల్లో మనం చూస్తాం. దురాశకు, భూ సమస్యల అన్వేషణకు వ్యతిరేకంగా యేసు హెచ్చరిస్తున్నటువంటి ఒక ఉపమానము ఇదండి. సో ఇందులో తను ఏం చేస్తాడంటే తనకున్న వాటిని అంతా తీసుకొచ్చి బాగా ఉంచుకుని అబ్బా నేను బాగా జీవించవచ్చు అని చెప్పి సంతోషిస్తాడు. కానీ ఆడికి తెలీదు ఈరోజు నీ జీవితం వెళ్ళిపోతుందని. సో ఈరోజు దేవుడు మన జీవితాన్ని అడిగేస్తే, మన ఆత్మను తీసుకువెళ్ళడానికి సిద్ధమైపోతే, మన ఎండ్ డేట్ వచ్చేసినట్లయితే మనం ఏదైతే మనం కూర్చి ఇంట్లో వేసుకున్నాం, సో ఏదైతే మనం స్టోరేజ్ చేసుకున్నాం, ఏది మనం సంపాదించుకున్నాం, మన ఆస్తిగా మనం ఉంచుకున్నటువంటి ఏది,
ఆధ్యాత్మికమైనది ఏదైనా ఉందా లేదా, అంతా ఈ భౌతికమైనటువంటిది వదిలేసిపోయేటువంటి అశాశ్వతమైన టెంపరరీ మానిటరీ థింగ్స్ పైన మనం ఉన్నామా అనేటువంటిది మనకు అర్థం కావాలి. సో ఇది ఎవరిని అడ్రస్ చేసి చెప్పొచ్చు యేసు ప్రభు? యజమానులు, ధనికులు, బాగా ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదిస్తున్న వాళ్ళు, అన్నిటినీ తనకు మాత్రమే ఉంచుకున్నటువంటి స్వార్థపరులు, ఇటువంటి వాళ్ళని అడ్రస్ చేసి యేసు ప్రభు చెప్పినట్లు మనం చూడొచ్చు. ఎనీవే 18th పారబుల్ మనం చూసినట్లయితే 18వ ఉపమానము ఒక వివాహ విందు నుండి తిరిగి వస్తున్న యజమానిని గురించి చెప్తున్నారు ఇక్కడ. చూడండి, యజమాని మాత్రమే కాదు, యజమానిని ఎదురు చూస్తున్నటువంటి సేవకులు. సో వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటిది లూకా సువార్త 12:36 నుండి 40 దాకా చూస్తాము. యేసు తన పునరాగమనానికి సిద్ధంగా ఉండమని మనకు బోధిస్తాడు. ఎలా యేసు ప్రభు సెకండ్ కమింగ్లో వస్తున్నాడు, నీ ఆత్మను ఎప్పుడు తీసుకోబోతున్నాడు, ఎప్పుడైతే నీ ఆత్మను తీసుకోవడానికి నువ్వు ఎలా రెడీగా ఉంటే నేను తీసుకోగలడు అనేటువంటి ఆ మొత్తం అంశాన్ని ఈ పారబుల్ చిన్న ఉపమానంలో ఒక కథలో యేసు ప్రభు చెప్పేస్తారు. సో ఇది ఎవరికి ఈజీగా అర్థం కాగలదు, ఎవరిని అడ్రస్ చేసి ప్రభు చెప్పొచ్చు అంటే మనము కొందరిని చూసి అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ గార్డ్స్ అని అనుకోండి, వాచ్మెన్ అని అనుకోండి, లేక సెక్యూరిటీ గార్డ్స్ అని అనుకోండి. సో వాళ్ళకి మాత్రమే, కాపలా కాసే వాళ్ళకి మాత్రమే ఈ ఉపమానం చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ సూత్రం మనం అర్థం చేసుకోవాలి. సో వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళ సూత్రాలు, ఆ ప్రొఫెషన్ యొక్క ఫార్ములాస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి అని అర్థం చేసుకుంటే ఈ ఉపమానం ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు టైంకు ఎంత జాగ్రత్తతో వేచి ఉంటారో అదేవిధంగా యేసుప్రభు రెండో రాకడి కోసం ఆయన వెంబడించేవారు, ఆయన అనుచరులు వేచి ఉండాల్సి ఉంటుంది. సో ఎనీవే ఆ వేచి ఉండేటువంటి మధ్యకాలంలో ఏం చేయాలి అనేటువంటి 19th పారబుల్ మనం చూస్తాం. 19వ ఉపమానము లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి 8 వాక్యాల్లో ద్రాక్ష తోటలని అంజూరపు చెట్టుని మనకు చూపిస్తారు. చూడండి, తోట ద్రాక్ష, అందులో వేసినటువంటి ఒక మాను చూస్తే అంజూరపు చెట్టు. యాక్చువల్గా ఈ రెండింటిని కలిపి ఒక్క పొలంలోనే పంట పెట్టకూడదని ధర్మశాస్త్రంలో మోషే విధించాడు. ఆయన కూడా యేసు ప్రభు ఈ విధంగా ఒక ఉపమానం చెప్పినప్పుడు అది ఈ రెండు కూడా క్లాష్ అవుతుంది కదా. ఎందుకు ఇంత క్లాష్ అయ్యే కాంట్రడిక్టింగ్ థింగ్స్ని ఎలా యేసు ప్రభు ఉపమానంగా వాడాడు? అదేనండి యాక్చువల్ సీక్రెట్. సో ఆ ఉపమానంలో ఆ సీక్రెట్ ఏంటి, ఎందుకు రెండింటినీ ఒక్క పొలంలో మనము పంట పెట్టకూడదని చెప్పారు యేసు ప్రభు, మోషే ఎందుకు చెప్పాడో యేసు ప్రభు దాన్నే ఒక ఉపమానం ఎందుకు వాడారు? సో ఈ ఒక వీడియోలో మనము దాని సీక్రెట్ ఏంటో మనం కనుక్కుందాం. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఒక మిశ్రమైన వ్యవసాయ పద్ధతిని పాటించే వాళ్ళకి, అంటే ఒకే పొలంలోనే చాలా క్రాప్స్ మనం ఎవరైతే తీస్తుంటామో వాళ్ళకి ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకు పెట్టకూడదు చాలా పంటలు, వివిధమైన పంటలు పెట్టేస్తే వాటి సమస్యలు ఏంటి, అట్లా ఉన్న అడ్వాంటేజ్ కూడా ఏంటి, రెండు మనం స్టడీ చేద్దాం ఆ ఒక ఉపమానంలో. సో 20వ ఉపమానం మనం వచ్చేస్తున్నాం. అది తప్పిపోయిన గొర్రె. సో తప్పిపోయినటువంటి గొర్రెను వెతికేటువంటి ఒక మంచి కాపరి ఎలా వెతుకుతాడు, వెతికిన తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు తప్పిపోయిన గొర్రె ఎవరు? యాక్చువల్గా ఇప్పటిదాకా మీరు చూసినట్లయితే చర్చిలో ఎవరో చర్చికి రాకున్నట్లు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని చూసి ఆడే తప్పిపోయిన గొర్రె, అతని కోసం ప్రార్థించండి అని అంటారు. అయితే ఆ 99 నీతివంతులు ఎవరు? అట్లయితే చర్చిలో ఉన్నటువంటి 99 మంది వాళ్ళు నీతివంతుల, వాళ్ళు ప్రాయశ్చిత్తమే అవసరం లేనంత పరిశుద్ధుల, వాళ్ళు ఒక్కసారి కూడా నన్ను క్షమించు అని చెప్పలేనటువంటి పరిశుద్ధుల, అమాయకుల, వాళ్ళు ఏ పాపం కూడా చేయని వారా? అలాగైతే చర్చి నుండి బయటకు వెళ్ళిన వాడు మాత్రం ఆడు గొర్రెపిల్ల, ఆడు తప్పిపోయినాడు, ఆడన్ని పాపాలు చేసేసాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ పాపాలు చేయలేదనే అర్థమా? అది చూస్తే ఇది చాలా తప్పుగా మిస్ఇంటర్ప్రిటేషన్ చేశారండి ఇంతవరకు. అది యాక్చువల్గా అలా కాదు. సో అక్కడ మనం ఆ కాపరి ఎవరో, అసలు ఒక గొర్రెపిల్ల అది వెళ్ళిపోయిందని అనుకోండి, వెళ్ళిపోతే దాన్ని వెతుక్కుంటూ వచ్చేయడం ఎంత కోపంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అంత విసికింపబడి దాన్ని తీసుకొస్తే ఎవరైనా ఎత్తి భుజం మీద వేసుకుని దాన్ని ఆరాంగా తీసుకురారు. కర్రతో 4 బాగా పీకి ఏం చేస్తాం, దాన్ని తీసుకొస్తాం. సో అలా చేసేది ప్రాక్టికల్గా జరిగేది న్యాచురల్గా. బట్ యేసు ప్రభు చెప్పేది కొంచెం తేడాగా ఉంది. కాబట్టి ఆ ఉపమానంలో యాక్చువల్గా ఎవరిని, ఆ 99 మందిని వదిలేసి అంటే ఎవరు నీతిమంతులు, ఈ ఒకే ఒక పాపి తప్పించుకున్నవాడంటే అతను ఎవరిని గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. అది తీసుకొచ్చిన తర్వాత తన భుజాల మీద వేసుకొచ్చిన తర్వాత మనం పండుగ చేస్తామని పక్క వాళ్ళని కూడా, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పిలిపిస్తాడు. వాళ్ళు ఎవరు, పరలోకంలో అయ్యేటువంటి సంతోషం ఏంటి, ఈ అన్ని అంశాలు చాలా సీక్రెట్ అయినటువంటివి ఆ ఉపమానం వివరణలో మనము చూద్దాం. ఇది మత్తయి సువార్త 18:12 నుండి 14 వాక్యంలో ఉంటుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 3 నుండి 7 వాక్యాల్లో ఈ ఉపమానం ఉంటుంది. ఇది గొర్రెల పెంపకదారులు లేక మందల గొర్రెల వాళ్ళు అని అంటాం. చాలామంది 100, 200, 1000, 2000 గొర్రెలు కూడా ఉంటాయి. సో అటువంటి ఒక గొర్రెల మందలకారులకు చెప్పినటువంటి ఒక ఉపమానం అడ్రస్ చేసి వాళ్ళకి మాత్రమే ఇది యాక్యురేట్గా అర్థమవుతుంది, స్పష్టమైన పిక్చర్ వాళ్ళకి దొరుకుతుంది.
ఈ పని తెలియని వాళ్ళకి అంత ఈజీగా దొరకదు. కాబట్టి ఆ అన్ని సూత్రాలని మీ ముందు విత్ ఆల్ ద రీసెర్చ్ అండ్ విత్ ఆల్ ద ఎవిడెన్సెస్ హిస్టారికల్ ఐతిహాసికంగా అవి ఎలా జరిగినాయి అనే అటువంటి మొత్తం హిస్టరీని మీ ముందు కూడా ప్రజెంట్ చేస్తాం. సో 21st పారబుల్ అని చూస్తే 21వది పోగొట్టుకున్న నాణ్యం. ఒక గొర్రె మాత్రమే కాదు, ఒక నాణ్యం కూడా. అంటే 10 వెండి నాణ్యాలు ఉన్నట్లయితే ఆ నాణ్యంలో ఒక నాణ్యం పోగొట్టుకుంటారు. సో ఆ పోగొట్టిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకడానికి ఒక స్త్రీ ఇల్లంతా వెతికి అది దొరికినట్లయితే పక్క వాళ్ళనంతా పిలిచి అందరూ నాతో పాటు సంతోషించండి అని ఇప్పుడు ఏరని చెప్పినట్లయితే ఎంత మెంటల్ అయితే ఒక్క నాణ్యం కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నా, మమ్మల్ని అందరినీ పని అంత డిస్టర్బ్ చేసి మమ్మల్ని పిలుస్తున్నావు, అసలు బుద్ధుందా అని అనేస్తారు. సో ఈ కాలం గురించి చెప్పలేదు. తర్వాత అది ఒక కామన్ ఆర్డినరీ కాయిన్ కాదు అది. సో ఈ 10 సిల్వర్ కాయిన్స్ చాలా ఇంపార్టెంట్ కాయిన్స్. ఆ 10 సిల్వర్ కాయిన్స్లో ఏముంది, ఆ 10 అనేటువంటిది ఎందుకు తీసుకున్నారు ఎగ్జాక్ట్గా, ఆ ఒక్కొక్క కాయిన్ దేనికి సూచిస్తుంది, అలాగైతే మిస్ అయినటువంటి ఆ మిస్సింగ్ కాయిన్ ఏంటి, ఆ కాయిన్ మనకి దొరికిందా, మేము దాన్ని వెతికే అవసరం ఉందా, వెతకలేకపోతే నష్టం ఏంటి, అన్ని అంశాలు కూడా ఆ కాయిన్లో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్త్రీ ఎవరు అసలు, ఆమె ఆ దీపం అంటించి ఆ దీపంతో పాటు ఇల్లంతా ఊడ్చి వెతికి కనుక్కుంటుంది. సో ఆమె ఎవరు, అలాగైతే ఈ అన్ని సీక్రెట్స్ మనము ఆ సామ్యం యొక్క ఏమంటే ఆ ఉపమానము వీడియోలో మనము ప్రజెంట్ చేస్తున్నాం. సో ఇది ఎవరికి అడ్రస్ చేసి మనం చెప్పొచ్చు అంటే, యాక్చువల్గా చూసినట్లయితే హీబ్రూలు పాటిస్తున్నటువంటి ఒక హ్యాబిట్ అండి, ఒక ప్రాక్టీస్ ఇది. సో వాళ్ళ ప్రాక్టీస్లో ఒక పెళ్లి చేసుకునే పెళ్లి కుమార్తెకు వధువుకు వరుడు తీసుకెళ్ళి 10 కాయిన్స్ని ఒక గిఫ్ట్గా ఒక ప్రజెంటేషన్గా ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇది పెళ్లి ఏర్పాటు చేసేవాళ్ళు, పెళ్లి పెద్దలు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము సంప్రదాయాల ప్రకారము ఈ ఒక వధూవరులు వారి కుటుంబస్తులు వారికి మాత్రమే అర్థమయ్యేటువంటి ఒక ఉపమానం ఇది. దాన్ని ఆ హిస్టరీతో పాటు ఆ కల్చరల్ ప్రాక్టీసెస్తో పాటు మీకు ఆ వీడియోలో నేను ప్రజెంట్ చేయబోతాను. సో తప్పిపోయిన దుష్టు కుమారుడు మనం 22వ ఉపమానం చూస్తాం. లూకు 15వ అధ్యాయం 11 నుండి 32 దాకా ఉంటుంది. ఈ ఉపమానం తప్పిపోయిన మనుకుల మొత్తాన్ని ఏమంటామో రిప్రజెంట్ చేసేటువంటి ఒక దుష్టు కుమారుడు. ఆడు తప్పిపోతే ఎలా ఉంటుంది. సో ఇంట్లో ఉండే కుమారుడు తను వాపసు వచ్చినప్పుడు తనకు పండుగ చేస్తే ఇతనికి వచ్చే కోపం ఏంటి, అప్పుడు ఈ లోకంలో చెడ్డవాళ్ళని రీస్టోర్ చేసి మళ్ళీ మంచి దావుకు తీసుకొచ్చేటప్పుడు మంచి వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న కోపం ఏంటి, సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగే క్లాషింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరిని సమాధానం పుచ్చేటువంటి తండ్రి పాత్ర ఎలా ఉంటుంది, వీటిలో మానవ కులానికి దేవుడికి ఉన్న ఆ ఫార్ములా ఏంటి, ఈ ఉపమానం ద్వారా మనం ఎలా అర్థం చేసుకోగలము, దాన్ని మనము ఎగ్జాక్ట్గా ఆ డీటెయిల్స్ని చూద్దాం. ఇది ఎవరిని అడ్రస్ చేస్తుందంటే అన్నదమ్ములు, తండ్రి, ఇంటి యొక్క పోషణకర్త, గార్డియన్స్, సో వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి చెప్పినటువంటి ఒక ఉపమానం. బట్ వాటిలో ఉన్న థీమ్ అంతా మొత్తానికి దేవుని రాజ్యము ఉపమానములే, పారబుల్స్ ఆఫ్ ద కింగ్డమ్, గాడ్స్ కింగ్డమ్ అని చూస్తాం. సో 23వ ఉపమానం మనం చూసినట్లయితే అన్యాయములో పర్యవేక్షకుడు చాతుర్యం చూపించడం. ఒక మేనేజర్ అన్యాయం చేసి కూడా తను ఎంత ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకుంటాడో, ఆ ఇంటెలిజెన్సు రాంగ్గా చేసినప్పటికీ కూడా ఆ యజమాని తనని ప్రైజ్ చేస్తాడు. ఆ యజమాని తనను ప్రైజ్ చేసి చాలా గొప్ప పని, బ్రిలియంట్గా చేశాడు అని చెప్పి అతన్నే మళ్ళీ పనిలో ఉంచుకుంటాడు. ఏమార్చే వాళ్ళని, మోసపుచ్చే వాళ్ళని యాక్చువల్గా పని నుండి పెరికి పారేస్తాం మనం. అయినా కూడా అలా చేయకున్నట్లు యజమాని తననే ఉంచుకున్నాడంటే ఎందుకు, అతడి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి ఈ యజమానికి అనేటువంటి అంశాలని, అతడు చేసినటువంటి ఆ అన్యాయమైనప్పటికీ కూడా అది అప్రిషియేట్ చేశాడంటే అందులో కూడా ఏదో ఒక నీతి ఉంది. ఆ నీతి ఏంటి, ఎందుకంటే దాన్ని యేసు ప్రభు అప్రిషియేట్ చేస్తారు. సో అప్పుడు అన్యాయాన్ని యేసు ప్రభు అప్రిషియేట్ చేస్తారా, అలాగైతే అందులో అన్యాయం ఉందా యాక్చువల్గా, లేకపోతే అందులో ఉన్న న్యాయం ఏంటి అన్న ఈ మొత్తం సీక్రెట్స్ మనము ఆ వీడియోలో మనం చూడబోతున్నాం. దాన్ని మనకు గుమాస్తాలు, లేకపోతే రాతగాళ్ళు, లెక్కలు చూసుకునేటువంటి ఏమిటి అకౌంటెంట్స్, మేనేజర్స్, వీళ్ళందరినీ కూడా మనము అడ్రస్ చేసి యేసు ప్రభు చెప్పినట్లు చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయం 1 నుండి 9 వచనాల దాకా ఉంటుంది మనకు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అటువంటి ఒక మేనేజర్ కన్నా ఒక మెయిన్ యజమాని, రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ అనేటువంటిది 24th పారబుల్, 24వ ఉపమానం. లూకా సువార్త 16వ అధ్యాయము అందులో 19 నుండి 31 వచనం దాకా మనం చూస్తాం. సో ధనవంతుడు మరియు లాజరు, ఈ ఉపమానం జీవితంలో ఒకరి ఎంపికల పర్యవసానాలు ఎలా ఉంటాయి, సో ఎటువంటి వాళ్ళని ఎంపిక చేస్తారు, సెలక్షన్ ఎలా ఉంటుంది, మరియు కరుణ యొక్క ప్రాముఖ్యత గురించి బోధిస్తారు. అంటే ఆ ఒక ధనవంతుడు ఏ విధంగా అగ్నిలోకి వెళ్ళి ఆ అగ్నిలోంచి వేడుకోవడము, లాజరు అబ్రహాము రొమ్మున కూర్చున్నటువంటి వాడు చూస్తూ ఉండడం, ఇది అబ్రహాం చూసేసి లేదు ఇక్కడ నుంచి అక్కడ లాజర్ రాలేడని చెప్పడము, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ లోయ ఏంటి,
ఆ లోయను ఎందుకు దాటుకోలే, యాక్చువల్గా ఒక విమానం తీసుకుని వెళ్ళిపోతే మొత్తానికి గ్లోబే దాటి బయటికి వెళ్ళిపోతాం. అప్పుడైతే ఎందుకు ఒక చిన్న లోయని, ఎందుకంటే ఇద్దరు చూస్తున్నారు. సో అగ్నిలో ఉన్నటువంటి ధనవంతుడు ఉండొచ్చు, అబ్రహాం రోమన్ ఉన్నటువంటి లాజర్ ఉండొచ్చు, దే ఆర్ లుకింగ్ అట్ ఈచ్ అదర్. సో ఒకరినొకరు చూస్తున్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక లోయని గ్యాప్ను వీళ్ళు ఎందుకు క్రాస్ చేయలేకపోయారు, సో ఎందుకు ఆ కరుణ చూపించలేకపోయారు, ఆటి అంశాలన్నీ కూడా మనం చూద్దాం. అందులో ఆ విషయము మూర్ఖుల చేతిలో ఉండేటువంటి ఐశ్వర్యం ఇచ్చేస్తే, నీ ఐశ్వర్య కాలంలో నీకు ఇచ్చిన కాలంలో నువ్వు దాన్ని బాగా ఎంజాయ్ చేసేవని చెప్తారు అక్కడ అబ్రహాం. సో ఆ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఐశ్వర్యవంతులు ఎవరున్నారు ఈ లోకంలో, వారికి ఏ విధంగా దేవుని రాజ్య ప్రిన్సిపల్స్ ఫార్ములాస్ని చెప్పగలమో ఈ ఉపమానంలో మనం నేర్చుకోవచ్చు. 25వ ఉపమానం వచ్చేసి న్యాయం లేనటువంటి న్యాయాధికారి, అతని ఉపమానం. లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాల దాకా. మళ్ళీ ప్రార్థన గురించే ఇక్కడ కూడా చెప్తాం. ఎందుకంటే ఏ విధంగా ఒక ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు, ఏ విధంగా ఒక సుంకరి ప్రార్థన చేస్తాడు, ఒక సుంకరి ప్రార్థన ఎలా ఉంటుంది, ఒక పాపి ప్రార్థన ఎలా ఉంటుంది, ఒక నీతిమంతుడు, ఒక మతపరమైనటువంటి వాడు, ఒక పూజలు ఆసక్తిలో ఉన్నాడు, ప్రార్థనలో ఆసక్తి ఉన్నాడు, తనను భక్తుడిగా ఊహించుకున్నాడు, ఆడి ప్రార్థనలు ఎలా ఉంటాయి. సో ఆ వ్యత్యాసాలని మనకు ఇక్కడ చూస్తాం. లూకా సువార్త 18:1 నుండి 8 వాక్యాలు. సో ఇది అడ్వకేట్స్ మరియు జడ్జెస్లకి ఇది బాగా అర్థమైపోతుంది. వకీలు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, జడ్జెస్లకి ఇది బాగా అర్థమైపోతుంది. ఆ ప్రొఫెషన్ ప్రిన్సిపల్స్ని బట్టి మనం ఈ ఉపమానాన్ని మీకు ముందు వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాం. సో 26తో ఉపమానం చూస్తే పరిసయుడు మరియు సుంకరి. లూకా 18:9 నుండి 14 వాక్యాలు చూస్తే సుంకరులు చూపేటువంటి వినయపూర్వక పశ్చాత్తాపాన్ని పరిసయుని స్వనీతితో పోల్చేటువంటి ఒక బోధన యేసు ప్రభు ఇక్కడ మనకు ప్రజెంట్ చేస్తారు. ఇది ఏం చెప్పొచ్చు, మనము మతాంధులు లేక కేవలం మతపరమైన భక్తివంతులని ఊహించుకున్న వాళ్ళు, మరియు శ్రమికులు, చాలా కష్టంతో ఉన్నవాళ్ళు, మతపరమైన ఏ పని కూడా చేయలేకున్నట్లు, లైఫ్లో చాలా బిజీ అయిపోయి జీవితాన్ని అస్సలు జీవించలేకున్నట్లు, చివరిగా అయ్యో దేవుడా ఈ లోకాని కోసం మొత్తం జీవితం గడిపేశాను కదా, భక్తి కోసం ఏమీ చేయలేదే అనేటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి మనుషులు, వీళ్ళిద్దరి మధ్యలో ఏది దేవుడు అంగీకరిస్తాడు? అప్పుడైతే ఈ లోకంలో ఎవరిని, ఏ కేటగిరీని అయితే ఈ రెండు పోలికలతో మనం పోల్చవచ్చు అనే అంశాలని ప్రభు మనకు తెలియజేస్తాడు. సో 27th పారబుల్ 27 ఉపమానం చూస్తే 10 సేవకులకు ఇవ్వబడినటువంటి 10 బంగారు నాణ్యములు చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయం 11 నుండి 27. ఈ ఉపమానం యజమాని తిరిగి వచ్చేందుకు ఎదురు చూస్తూ తన సేవకులు వాళ్ళు నమ్మకంగా ఉపయోగించడం గురించి చెబుతుండేటువంటి ఒక ఉపమానం. సో ఇది మనకు దేవుడు మన ఆధ్యాత్మిక జీవితం, మతపరమైన జీవితం, లేకుంటే దేవుని భక్తితో కలిపినటువంటి జీవితంకు ఏదైతే దేవుడు మన ఇన్ఛార్జ్లో ఇచ్చాడు, మన బాధ్యత వహించాడు, ఆ బాధ్యత మనకు వహించినటువంటిది మనం ఎలా కొనసాగిస్తున్నాం, ఆయన తిరిగి వచ్చి అడిగేపాటికి లెక్క అడిగేసరికి మనం ఎంతవరకు దాన్ని వర్కౌట్ చేసి ఉంటాం, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది భక్తిలో అనేటువంటిది దేవుడు పరీక్షించేది ఏ విధంగా పరీక్షిస్తాడో దాన్ని మనకు ప్రిన్సిపల్స్ను తెలియజేసేటువంటి ఒక ఉపమానంగా చూస్తాం. సో ఫైనాన్స్ అండ్ పెట్టుబడిదారుల కోసం ఇంకొక ఉపమానం ఇక్కడ చూస్తాం మనం. అది ఏమంటే 10 సేవకులకు ఇవ్వబడినటువంటిది. సో ఫైనాన్షియర్స్, పెట్టుబడిదారులు, వడ్డీకిచ్చే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అలాగే ఉంటుంది. లేక మనము ఒక ఏమంటే ప్రాపర్టీని ఒక డివైడ్ చేసి కుమారులకు ఇచ్చేటువంటి వాళ్ళని కూడా మనము చూడవచ్చు. సో ద్రాక్ష తోటలో పనిచేసే వాళ్ళని గురించి 28వ ఉపమానం చెప్పారు ప్రభువు. సో 28వది చూస్తే మనము ద్రాక్ష తోటలో పనిచేసేటువంటి వాళ్ళు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1-16 వచనాల్లో ఈ ఉపమానం దేవుని ప్రజల పట్ల ఆయన అంతులేని కృపను, ఔదార్యాన్ని ఎత్తి చూపేటువంటిది. ఎందుకంటే ఫస్ట్ వచ్చి బిగినింగ్లో వచ్చి పనిచేసిన వాళ్ళు చివరిలో వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళు ఏదో గంట సేపు చేసేస్తే వాళ్ళకు కూడా ఈక్వల్గా పేమెంట్ ఇచ్చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి యజమానితో ప్రశ్నిస్తారు. కానీ యజమాని చెప్పేది ఏంటంటే, నువ్వు ఉదయం వచ్చావా, మధ్యాహ్నం వచ్చావా, సాయంత్రం వచ్చావా పాయింట్ కాదు, నేను ఎంత ఇస్తానని కమిట్ అయ్యాను అది పాయింట్. నేను చేసినటువంటి ప్రామిస్, నువ్వు చేసినటువంటి యాక్సెప్టెన్స్, నువ్వు దేన్నైతే ఒప్పుకుని అగ్రిమెంట్ చేసావో దానికి మాత్రం తీసుకుని వెళ్ళాల్సింది నీ బాధ్యత. కానీ నేను ఎవరికి ఏమేమి ఇస్తున్నాను, ఎంత ఇస్తాను అని అడగడం నీది కాదు, ఎందుకంటే అధికారిని నేను. సో కమిట్మెంట్ అయ్యేటప్పుడు దేనికి కమిట్ అయ్యాము? ఈలోక జీవితానిక, తాత్కాలికమైన ఆశీర్వాదములక, కేవలము ఈ యొక్క చిన్న అద్భుతాల కోసం వచ్చానా, లేదా ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చి అగ్రిమెంట్ చేసేసుకుని అంతలో బిజీగా ఉన్నానా, లేదా ఆధ్యాత్మిక జీవితంలో ఆయన్ని మెప్పించి రాబోయే జీవితంలో శాశ్వతంగా జీవితం ఆయనతో గడపాలనేటువంటి ఒక అగ్రిమెంట్తో వచ్చానా? ఏ అగ్రిమెంట్తో వచ్చాను? నాకు ఏది ఇస్తున్నారు? యాక్చువల్గా నాకంటే ఇతరులకు దేవుడు వ్యత్యాసంగా ఏమి ఇస్తున్నాడు? అందులో నాకు ఏదైనా అన్యాయం కనిపిస్తుందా? సో ఈ అన్ని అంశాలు కూడా ఆ ఉపమానంలో మనం తెలుసుకున్నాం.
సో ఇది ఒక హార్టికల్చర్ కార్మికులకు ఏమండి వ్యవసాయ పని చేస్తున్నటువంటి వాళ్ళకి, ద్రాక్ష తోటల్లో పనిచేసే వాళ్ళు, నాట్ ఓన్లీ ద్రాక్ష తోటలో ఇతర పనుల వాళ్ళకు కూడాను ఏమండి టైం బట్టి ఆ కాలం నుంచి ఇంతవరకు వస్తున్నటువంటి వేరే 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 వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నటువంటి అందరికి కూడా ఈజీగా అర్థమైపోయేటువంటి సూత్రాల్ని ప్రభు ఇక్కడ బోధించారు. సో మనము ఆ సూత్రాలని కనుక్కోవచ్చు చాలా ఈజీగా. ఇప్పుడు మన ముందు హిస్టరీ చాలా అవైలబుల్ ఉంది కాబట్టి ఏ కాలంలో ఈ పనివారు ఏమంటే వ్యవసాయకులు ఎలా చేస్తుంటారో వారి సూత్రాలు ఏంటి మనం కనుక్కోవచ్చు. అందులో ఇద్దరు ప్రత్యేక కుమారుల గురించి 29వ ఉపమానం చెప్తారు ప్రభు. సో అది మనకు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 28 నుండి 32 వాక్యాల వరకు చూస్తే ఈ ఉపమానము పిల్లల యొక్క ఏమంటే మాటల కన్నా చేతల ప్రాముఖ్యాన్ని వివరిస్తుంది. అంటే ఒక కుమారుని పిలిచేసి నైనా ఈ పని చేసుకురమ్మని చెప్పేసి ఓకే నాయన నేను చేసేస్తాను అని వెళ్ళిపోతాడు. కానీ ఆడు చేయడు, ఆడు వెళ్ళడు. ఇంకొకరికి కూడా ఇది చేయరా అంటే నా వల్ల కాదులే అని అనేస్తాడు. కానీ చివరికి చూసి ఆడెళ్ళి చేసేసి ఉంటాడు. సో అప్పుడైతే వెళ్తానన్నవాడు వెళ్ళలేదు, కానీ నేను అసలు వెళ్ళను అనేవాడు వెళ్ళి పని చేసేసుకొచ్చేసాడు. సో ఈ ఇద్దరు కుమారుల్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఎవరైతే ముందు పిలువబడతారో, ఈజీగా వచ్చేస్తారో, ఈజీగా అన్న ఒప్పేసుకుంటారో, యేసుప్రభు చెప్పిన దానికంతా ఎస్ నేను చేసేస్తాను అని అంటారో, కానీ చివరికి వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఎవరైతే వ్యతిరేకిస్తారో, నాకు ఇది ఇష్టం లేదు అంటారో, నేను చెయ్యను దేవుడా నీ దగ్గరికి నేను రాని అని అంటారో, అలాంటి వాళ్ళే గొప్ప సక్సెస్ను సాధిస్తారు. ఎగ్జాంపుల్ అపోస్తల్ పౌల్ సంఘాన్ని హింసిస్తూ, క్రైస్తవుల్ని వ్యతిరేకిస్తూ, యేసు ప్రభుని అస్సలు నమ్మకుండా ఉన్నటువంటి ఒక సౌలు అతను పౌలుగా మారిన తర్వాత ఏ అపోస్తలుడు 12 మందిలో చేయలేనటువంటి గొప్ప పనులను అతడు సాధించాడు. సో కాబట్టి ప్రియమైన దైవజనులారా, మీరు దేనికోసం పిలువబడ్డారు, దేన్ని అయితే మీరు వింటున్నారు, మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోతున్నారా ఎమోషనల్గా, లేదా బాధ్యతతో కొంచెం వెయిట్ చేసి మనం వర్కౌట్ చేద్దాం అని చేస్తున్నారా? అది మీకు అర్థం కావడానికి ఇది పోషకులు పిల్లలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్, మళ్ళీ అండర్స్టాండింగ్, ఒకరినొకరు పరస్పరంగా అర్థం చేసుకోవడం, మరి ఎవరైతే చేయగలరు అనేటువంటి హోప్ దేవుడికి వస్తుందో, సో అవన్నీ మనము అర్థం చేసుకోగలం ఈ పోషకులు, తల్లిదండ్రులు, పిల్లల మధ్యలో ఉన్న రిలేషన్ బట్టి. సో 30th ఈ చివరి అయిపోయింది. మీకు వీడియో లాంగ్ అనిపిస్తే దయచేసి ఇంకా 9 అంటే ఉంటాయి, చాలా బ్రీఫ్గా ఫినిష్ చేసేస్తాను. లిస్ట్ని మాత్రం మీరు తప్పకుండా మిస్ చేయకుండా చూడాల్సిందే. ఎనీవే, సో ద్రాక్ష తోట యజమానికి ఏమంటే కౌలు రైతులు అనగా ఒక లీజుకి తీసుకున్నటువంటి రైతుల గురించి నెక్స్ట్ పారబుల్ ఉంటుంది. 30th పారబుల్ మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుండి 41, మార్కు 12వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు, లూకు 20వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు ఉంటాయి. నేను యాక్చువల్గా ఈ ఎక్కడెక్కడ రెఫరెన్సెస్ ఉన్నాయి అన్నీ మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. సో నేను మాట్లాడేటప్పుడు వాటిని స్కిప్ చేస్తున్నాను, బట్ మీకు అది స్క్రీన్ పైన అవైలబుల్ ఉంది కాబట్టి మీరు నోట్స్ చేసుకోవచ్చు. 4 సువార్తలో ఎక్కడెక్కడ వచ్చి ఉంటుంది అని చెప్పి. సో ఎనీవే, ఈ ఒక ఉపమానం మనం చూస్తే ఇశ్రాయేలీయులతో దేవుని సంబంధం గురించి, ప్రవక్తలను వారు తిరస్కరించడం గురించి చెబుతూ ఉంది. అలాగైతే ఇశ్రాయేలు వారు తిరస్కారం చేసినట్లయితే వాళ్ళకి జరిగినటువంటి శిక్ష ఏంటి, అదేవిధంగా క్రైస్తవ సువార్త యుగంలో క్రైస్తవుల్ని పిలువబడిన వారిని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వీళ్ళు కూడా నిరాకరించేస్తే వాళ్ళకు దొరికేటువంటి శిక్ష ఏంటో తెలుసుకోవడానికి ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కంపారిజన్గా ఇచ్చారు. దేవుని రాజ్యంలో పిలిచిన మనము ఎంత మట్టుకు మనం అంగీకరిస్తున్నాం, లీజుకి తీసుకున్నాము ఈ జీవితాన్ని, లీజుకి తీసుకున్నటువంటి ఈ భక్తి జీవితాన్ని ఎంతవరకు మనము ఫలభరితముగా, ఒక సక్సెస్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా, ఆయన వచ్చి అడిగితే వెంటనే ఇగో ఇంత మేము వ్యవసాయం చేసామో, ఇదిగో ఇంతలో మనకు ప్రాఫిట్ వచ్చింది తీసుకోండి అని చెప్పి మనం చెప్పగలము. అలా ఉన్నామా, లేక వ్యతిరేకిస్తూ నాకు వచ్చిన జీవితాన్ని నేను బాగా ఎంజాయ్ చేసుకుంటూ నా స్వార్థానికి నేను వాడేసుకుంటున్నానా అని మనల్ని పరీక్షించుకోవాలి, మన స్వయం పరీక్ష కోసం. అలాగైతే ఇది ఒక కాంట్రాక్ట్దారులు, లీజుకి తీసుకునేటువంటి వాళ్ళు మరియు రైతులు కూడా, సో వీళ్ళందరినీ కూడా అడ్రస్ చేసి చెప్పినటువంటి ఒక ఉపమానం అండి. తర్వాత 31వ ఉపమానం మనం చూసినట్లయితే వివాహ వస్త్రములు, మత్తయి సువార్త 22 నుండి 14 వాక్యాలు, లూకా 14వ అధ్యాయం 16 నుండి 24 వాక్యాలు. ఈ వాక్యాల్లో మనం చూస్తే ఈ ఉపమానం అందరికీ దేవుని ఆహ్వానాన్ని వివరిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా నలుమూలలో ఉన్నటువంటి అందరినీ పిలవండి వెళ్ళి అని చెప్తారు, కానీ కొంతమంది దాన్ని తిరస్కరిస్తారు. సో తిరస్కరించే వాళ్ళని గురించి ఇక్కడ తెలుపబడుతుంది. అంతేకాకున్నట్లు బై ఛాన్స్ ఆథెంటిసిటీ లేకున్నట్లు, అధికృతంగా కాకున్నట్లు ఏదో వచ్చేసానులే అని చెప్పి వచ్చినటువంటి దొంగలు అనుకోండి, మీరు ఒక దొంగలుగా జొరబడినటువంటి వాళ్ళు అనుకోండి. మనకు యూద పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం దాన్ని చూసాం. సో ఆ విధంగా వచ్చిన వాటికి కూడాను ఎలా వాళ్ళని కనిపెట్టి బయటకు వేసేస్తారా అనేటువంటిది ఆ వివాహ వస్త్రం, యూనిఫామ్ అని ఉంటుంది. ఆ యూనిఫామ్లో మనకు తెలిసిపోతుంది, కనిపెట్టేస్తారు. సో ఆ యూనిఫామ్ సీక్రెట్ ఏంటి,
ఆ వీడియోలో మీకు నేను ప్రజెంట్ చేస్తాను. ఇది మ్యారేజ్ చేసేటువంటి మేనేజర్స్లు, పెద్దలు, మ్యారేజ్ ఇతర పనులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని విఐపి మ్యారేజెస్లు, కొన్ని చాలా ఇంపార్టెంట్ పర్సన్ మ్యారేజెస్లు మనం చూసినట్లయితే వాళ్ళకి మనం ఒక కోడ్ ఇచ్చింటాం. డ్రెస్ కోడ్ అయి ఉండొచ్చు, కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ అయి ఉండొచ్చు, లేక ఇన్విటేషన్ కార్డులో ఏదైనా ఒక సింబల్ ఉండొచ్చు. సో అటువంటిని బట్టి వాళ్ళు ఇన్వైటెడా కాదా, పిలువబడినవరా కాదా అని తెలిసిపోతుంది. దాన్ని ఉపయోగించి దేవుడు తను ఎంతమందిని పిలిచాడో అది ఆ ఉపమానం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ 32nd పారబుల్, అంజూరపు చెట్టు కాలమానం. మత్తయి సువార్త 24 నుండి 24వ అధ్యాయం 32 నుండి వచనాల్లో మనం చూస్తాం. మార్క్స్ సువార్త 13వ అధ్యాయం 22వ వచనం, లూకా సువార్త 29 నుండి 31వ వచనం దాకా. ఈ ఒక్క అంజూరపు చెట్టు లేకపోతే అత్తి చెట్టు అది పుష్పించే కాలమానం. సో ఎప్పుడు అది మనము దాన్ని నాటగలుగుతాం, ఎప్పుడు అది పుష్పము బయట వేస్తుంది, అది ఎప్పుడు ఫలమిస్తుంది, ఆ చిహ్నాలను చాలా అబ్జర్వ్ చేయడానికి యేసుప్రభు చెప్పారు శిష్యులకి. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో ఈ యొక్క అంజూరపు ఫలం అనేటువంటిది చాలా అన్ని చోట్ల కూడా ఉంటుంది. దేశం అంతటా చూడగల ఒక పంట అండి ఇది అంజూరపు చెట్టు. సో కాబట్టి అది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం చేసుకోగలరు. కాబట్టి దాని టైమ్స్, సీజన్స్, ఆ ఒక మంత్స్, దాన్ని బట్టి దేవుని ప్రణాళికలో దేవుడు ఏం వ్యవసాయం చేస్తున్నాడు, సో ఆ సీజన్స్ ఏంటి అని గ్రహించుకోవాలి. ఎందుకంటే సువార్త ప్రకటిస్తూ ఉండే ఒక గ్రూప్ను మనం చూడొచ్చు. లేదు వాటి నుంచి బయట కొంతమందిని తీసుకెళ్ళి కలుపు మొక్కల్ని నాటేస్తూ ఉండే క్రైస్తవులు మనం కూడా చూడొచ్చు. లేకపోతే ఏదో వచ్చేసంలే, ఏదో అయిపోయింది, ఇంకా ఇలాగే జీవించి చనిపోదాము, అసలు ఏమొస్తుందో చూసేసుకుందాము అని చెప్పి నిర్లక్ష్యంతో, నెగ్లిజెంట్తో ఉండేటువంటి ప్రజలను కూడా చూడొచ్చు. కాదు, ఏ కాలమానంలో ఎలా జీవించాలి, ఏం చేస్తే ఆ సీజనల్గా కరెక్ట్గా దేవుడు న్యాచురల్గా పెంచుతున్నటువంటి ఫలం ఏంటి, మనం దానికి లేని కెమికల్స్ యాడ్ చేసేసి సీజన్స్ అంతా మార్చేసి మనం ఇష్టం వచ్చినట్లు మనము కల్తీ చేసేస్తున్నటువంటి పంట ఏంటి. సో ఈ రెండింటిని చాలా బాగా తెలుసుకోవచ్చు. సో జ్యోతిష్యులకు, తర్వాత మంచి రైతులు, ఎక్స్పర్ట్ వ్యవసాయదారులకు ఇది అర్థమవుతుంది, వాళ్ళని అడ్రస్ చేసి చెప్పినటువంటి ఉపమానం. సో 33వ ముగ్గురు సేవకులకు ఇచ్చినటువంటి 5 తలాంతులు. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము 10 నాణ్యములో 10 మంది సేవకులకు ఇచ్చినట్లు మనం చూసాము. ఇక్కడ ముగ్గురు సేవకులకు మాత్రం 5 తలాంతులు ఇచ్చినటువంటి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి 30 వచనాలు. ఈ ఉపమానం ఒక కేర్ టేకర్ అంటే ఎవరికైతే మనం ఇస్తామో దాన్ని ఏం చేస్తారు, వాళ్ళు బాధ్యత ఎలా నిర్వహిస్తారో చూద్దామని పరీక్షించే వాళ్ళు. సో అది ఆఫీసెస్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు, ఏదో ఒక మనం ఇన్ఛార్జ్గా మనల్ని పెట్టి దాన్ని టెస్ట్ చేసేటువంటి వాళ్ళని కంపారిజన్ చేసి చెప్పినటువంటి ఒక ఉపమానం. దేవుని మహిమ కోసం ఒకరి బహుమతులను ఉపయోగించడం గురించి బోధిస్తారంటే మన దగ్గర దేవుడు ఏమైతే మన ఇన్ఛార్జ్లో ఇచ్చాడో దాన్ని మనం ఎలా నిర్వహిస్తున్నాం, ఎవరి ప్రయోజనార్థం నిర్వహిస్తున్నాం, దానిలో మనం ఎంత ప్రాఫిట్ చేసాం, ఆత్మీయంగా స్పిరిచువల్ బెనిఫిట్ ఎంత అయింది మనకు, ఆయన వచ్చి మనల్ని అడిగేటప్పుడు మేము ఎంత బెనిఫిట్ ఆయన ముందు చూపించగలము. లేకపోతే దాన్ని వాడకుండా మనం ఉంచేసినట్లయితే, దేవుడు మనకిచ్చిన పనిని మనం నిర్లక్ష్యంతో మానేసినట్లు, లేకపోతే నాకు ఇచ్చి నేను ఎవరికి అది ఇవ్వకున్నట్లు నాతోనే బాగా ఉంచేసుకుని అలాగే చనిపోయినట్లయితే చివరిగా మనల్ని లెక్క అడిగేటప్పుడు మనకి ఎంత అవమానం అవుతుంది, శిక్ష కూడా విధింపబడుతుంది అనేటువంటిది ఇది ఒక పర్యవేక్షకులు లేక క్లర్క్స్, మేనేజర్స్ వీళ్ళందరినీ కూడా అడ్రస్ చేసి చెప్పినటువంటి ఒక ఉపమానం అండి. సో 34th ఆల్మోస్ట్ క్లోజ్కి వచ్చేసిన మనం వీడియోలో గొర్రెలు మరియు మేకల మధ్య ఉన్నటువంటి తేడాలు, ఆ క్యారెక్టర్స్ని బట్టి మనకు దేవుని రాజ్యంలోకి పిలువబడినటువంటి మనలో ఉండే క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి ఏం జరుగుతుంది, ఎటువంటి క్యారెక్టర్స్ మనం పెంచుకోవాలి అనేటువంటి అంశాలని ఇక్కడ గొర్రెలు మరియు మేకల మధ్య ఉన్నటువంటి తీర్పుకి ఉపయోగిస్తారు. ఇది పాత నిబంధనలో చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంటుందండి. అక్కడ నుంచి యేసు ప్రభు దీన్ని తీసి మనకు చెప్పినట్లు మనం ఆ స్క్రిప్చర్స్ మీకు చూపిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఆ సీక్రెట్ ఆ వీడియో దాకా మేము మీకు అది సీక్రెట్గానే ఉంచేస్తాం. సో మాథ్యూ 25:31-46 ఉంటుంది. ఇది మీరు రెఫరెన్స్ చేసుకుంటే కాపర్లు మరియు రైతుల్ని అడ్రస్ చేసి చెప్పినటువంటి ఒక ఉపమానం ఇది. ఎనీవే, సో 36th మనం చూసినట్లయితే ఏమంటే యాత్రికులు, కూలీలు మరియు యాత్రికులు ముందున్న 2 మార్గాలు ఇది. సో వాళ్ళకి యాత్రికులు, కూలీలకు బాగా ఇది అర్థం కావాలి అని చెప్పి యేసు ప్రభు లూకా సువార్త 13వ అధ్యాయం 22-30, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. సో ఈ సువార్త యుగంలో మానవ జాతి రక్షణ కొరకు దేవుని సన్మార్గము, దుర్మార్గము ఈ 2 ఏది అని గుర్తించుకోవడానికి చాలా చక్కని ఉదాహరణ యేసు ప్రభు ఇస్తారు. సో ఒక ఇరుకు మార్గము, ఒక విశాల మార్గము, ఈ 2 మార్గాలు ఆల్రెడీ బైబిల్లో
ఇతర పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నాయి. ఆ గ్రంథం నుంచి ఈ 2 మార్గాల్ని తీసి యేసుప్రభు ఇక్కడ వివరించారు. సో ఈ 2 మార్గాల్లో ప్రయాణించే వారి ప్రయాణం దేన్ని ఏర్చుకోవాలి, మనం దేన్ని ఏర్పరచుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటిదే మనకి వదిలేసేటువంటి మన తెలివికి, మన వివేకానికి వదిలేస్తున్నారు. కానీ ఇక్కడ డీటెయిల్స్ చాలా బాగా ఇచ్చారు. ఏ మార్గాన్ని ఎంచుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం, దాని డెస్టినీ ఏంటి, ఫలితం, అంత్యము మనకి ఏం దొరుకుతుంది అనేటువంటిది. సో నెక్స్ట్ 36 మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 27. అక్కడ లూకా సువార్త 6వ అధ్యాయం 48 నుండి 49 దాకా మనం చూస్తే బండ మీద కట్టినటువంటి ఇల్లు, లేక గ్రేట్ స్టోన్ మీద కట్టినటువంటి ఇల్లు, అదే రకంగా ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు. ఈ 2 ఇళ్లను గురించి పోల్చి యేసుప్రభు చెప్తారు. మీ ఆత్మీయ జీవితం దేని మీద కట్టబడుతుంది, మీ భక్తి జీవితం దేని మీద ఆధారపడి ఉంది? యేసుప్రభు మాటలు అనేటువంటి బండ మీదన, లేకపోతే మనుషుల మతాలు, మనుషుల సంప్రదాయాలు, మనుషులు చెప్పేటువంటి హ్యాబిట్స్, ప్రాక్టీసెస్, మానవ కల్పిత భక్తి విధానాలను మీరు ఆధారం చేసుకుని దాని మీద మీ ఆత్మిక ఇల్లు కట్టుకున్నారా? సో ఈ 2 చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మీకు చాలా ఈజీగా ఇది అర్థమైపోతుంది. ఇది రాబోయే వీడియోలో కూడా మనము చూస్తాం. ఇది ఇంజనీర్లు, మేస్త్రీలు, ఈ యొక్క మేషన్ పని చేసేటువంటి వాళ్ళు చాలా బాగా ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనము దేవుని రాజ్యాన్ని పోల్చి అర్థం చేసుకునేటప్పుడు దాని బ్యూటీ, దాని యాక్యురసీ ఎంత స్పష్టంగా యేసుప్రభు బోధించాడో, కొంచెం కూడా తప్పు లేకున్నట్లు, ఒక క్యాల్కులేటివ్గా, ఒక పర్ఫెక్ట్ మెజర్గా, ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్గా, మనం బిల్డింగ్ ఎక్కడ కడితే బాగుంటుంది అని చెప్పి మనం ఎంతో చాలా ఫీట్ లోతు వరకు మనం త్రవ్వి పిల్లర్స్ వేసి మనం కట్టేస్తుంటాం బిల్డింగ్స్. 100 ఫ్లోర్, 120 ఫ్లోర్. ఇప్పుడు మనం బుర్జ్ ఖలీఫా చూస్తే 157 ఫ్లోర్స్ దాకా మనం తీసుకెళ్తాం. సో ఇంత పెద్ద పెద్ద మెగా స్ట్రక్చర్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎక్కడ కడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఇంజనీరింగ్. సో దాన్ని బట్టి యేసుప్రభు ఈ ఉపమానంలో చెప్పేదాన్ని, ఆ ఉపమానం డీటెయిల్స్ చూద్దాం మనం. నెక్స్ట్ 37 చూసినట్లయితే, ఏదైనా క్షమించగల ఒక రాజు, ఏమీ క్షమించినటువంటి ఒక సేవకుడు. వీళ్ళిద్దరిని గురించి యేసుప్రభు మత్తయి 18వ అధ్యాయం 23 నుండి 34 వచనాల్లో చూస్తాం. ఈ ఉపమానం క్షమాగుణాన్ని, కరుణను నొక్కి చెప్పేటువంటి ఒక ఉపమానమైందండి. సో ఇందులో మనకు యేసుప్రభు ఇదేమి కన్ఫర్మ్ చేస్తారంటే, ఒక క్షమించేటువంటి అధికారం ఉన్నవాళ్ళు, క్షమించలేనటువంటి సేవకులైన వారు, లేక మనకి ఎంతవరకు క్షమించారో దాన్ని మనం గుర్తించుకోకున్నట్లు మనం ఇతరులకి క్షమాపణ ఇవ్వని అటువంటి ఒక క్యారెక్టర్స్ ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు దేవుణ్ణి మనం ఇందులో ఎక్కడ వేయచ్చు? దేవుని క్యారెక్టర్ ఏంటి, ఇందులో మన క్యారెక్టర్ ఏంటి? మనము ఇతరులకి క్షమించడము, దేవుడు ఎంతవరకు మనకు క్షమిస్తాడో మనం ఎంత ఇతరులకు క్షమిస్తాము అనేటువంటి విత్ ఆల్ ద క్యాల్కులేటివ్ మెజర్స్, ఆ కొలతలను పాటు మనకు ఈ ఉపమానంలో తెలియజేసేస్తాడు. ఎన్నిసార్లు క్షమించాలని పేతురు అడిగితే 7 సార్లు అని అడిగితే నాట్ ఓన్లీ 770 అని అనేస్తారు. 70 సార్లు అంటే 490 టైమ్సా? అట్లయితే 490 అంటే దేన్ని పిక్చర్ చేస్తుంది? సో 7 × 7 49 అంటే దేన్ని సూచిస్తుంది మనకి అనేటువంటి ఒక మెజర్మెంట్స్ని చూద్దాం. అందులో మీకు ఒక చాలా బ్యూటిఫుల్ క్రానాలజికల్ సీక్రెట్ ఉంటుంది. ఆ ఉపమానం మిస్ చేసుకోకున్నట్లు మీరు చూడాల్సిందే దయచేసి. సో ఎనివే 38 వచ్చేసినాం మనము. 10 మంది కన్యకలు, 5 మంది బుద్ధి ఉన్నవాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. సో బుద్ధిహీనులైన బుద్ధివంతులైన కన్యకలు కలిసి 10 మంది ప్రయాణిస్తున్నటువంటి యేసుక్రీస్తును కలుగడానికి, ఆయన కలిసేందుకు వెళ్తున్నటువంటి ఈ స్త్రీలలో 5 మంది రిజెక్ట్ అవ్వబడతారు. సో వాళ్ళు ఎందుకు రిజెక్ట్ అయ్యారో, వాళ్ళు ఏం పొరపాటు చేశారో, ఆ పొరపాటు ఏంటి, మనం చేస్తున్నామా, మనం చేయకున్నట్లు జాగ్రత్త పడి యేసుప్రభుని ఎలా కలుసుకోవచ్చు. ఆ మధ్యరాత్రిలో ఇగో ప్రభు వచ్చాడు, పెళ్లి కుమారుడు వచ్చారు, వెళ్ళండి అనేటువంటి ఒక పిలుపు వస్తుంది. ఆ మధ్యరాత్రి పిలుపు ఏమిటది? ఆ మధ్యరాత్రి పిలుపు వచ్చిన వెంటనే వాళ్ళు ఆ ఒత్తిడిని సరిచేస్తూ, దీపాలను సరిచేసుకుంటూ వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళిపోతారు. సో అదేంటది? మీరు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి తీసుకురండి, ఆ నూనె అయిపోయింది అని అంటారు. సో ఆ నూనె అంటే ఏంటి, అమ్మేవాళ్ళు ఎవరు ఆ నూనెని? ఇవన్నీ అంశాలను మనము ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం 38లో. సో ఇది ఎవరికి బాగా ఈజీగా అర్థమవుతుందంటే, పెళ్లి కుమార్తెతో పాటు జతలో ఉన్నవాళ్ళు వాళ్ళని రిజెక్ట్ చేసేస్తే ఎంత డిసప్పాయింట్ అయిపోతారో ఆ ఫీలింగ్ వాళ్ళకి తెలుస్తుంది. సో మ్యారేజ్ కండక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ విషయం చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 39th ప్యారబుల్ అండి. చాలా బ్యూటిఫుల్ ప్యారబుల్ ఇది వరుడు లేని కాలంలో ఎలా ఉంటుంది సంఘము, వరుడు జతలో ఉండేటువంటి కాలంలో ఎలా ఉంటుంది, వరుడు మనతో పాటు ఇప్పుడు లేదనుకోండి ఫిజికల్గా, అప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకుంటే మన భక్తి జీవితం
అసలు ప్రభువుని మనం మీట్ చేసేటప్పుడు మనం కన్నికలుగా ఆయనతో పాటు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక గొప్ప సందేశం ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ పారబుల్ ఇది. లూకా సువార్త 5వ అధ్యాయం 34, 35 వచనాల్లో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ఒక పెళ్లి కొడుకుగా ఉన్న సమయాల్లో ఆయన లేనప్పుడు సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ ఉపమానం చాలా చక్కగా వివరిస్తుంది. పెళ్లికి వచ్చిన అతిథులను కోసం పర్టికులర్గా అడ్రస్ చేసినటువంటి ఒక ఉపమానం ఇది. ఎందుకంటే ప్రశ్న అలాగే ఉంటుంది అక్కడ, కాబట్టి అందుకు జవాబుగా యేసు ప్రభు దీన్ని వాడతారు. సో లాజిక్ లేకున్నట్లు ఇల్లాజికల్గా యేసు ప్రభు ఎక్కడ ఏది బోధించలేదు. ఆల్ దీస్ 13 పారబుల్స్. అక్కడ అడిగినటువంటి పరిస్థితి, అడుగుతున్నటువంటి వ్యక్తి, వాడికి తెలిసినటువంటి జ్ఞానము, వాడి ప్రొఫెషన్ ఏంటి, ఆ ప్రొఫెషన్ బట్టి, ఆ పరిస్థితిని బట్టి దేవుని రాజ్య సూత్రాలని, మర్మాలను, ప్రిన్సిపల్స్ను చాలా బ్యూటిఫుల్గా కంపేర్ చేసి ఈజీగా అర్థం చేసుకునేలా ఇచ్చారు. ఎవరికంటే వెతుకుతున్న వాళ్ళకి మాత్రం, దాహంతో ఉన్న వాళ్ళకి, వేచి ఉన్న వాళ్ళకి మాత్రం. కాబట్టి ప్రియమైన దేవజనులారా, ఈ చివరి వాక్యాలలో, వీడియోలో ముగింపులు చివరి వాక్యాలు చాలా జాగ్రత్తగా మీరు వినాల్సిందే. దయచేసి యోహాను సువార్త 17వ అధ్యాయము 6, 8, 14, 15, 21 ఇన్ని వచనాలు ఒకేసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. సో లోకంలోంచి నువ్వు నాకు అప్పగించిన వారికి నిన్ను వెల్లడి చేశాను, వారు నీవారు, నువ్వు వారిని నాకు అప్పగించావు, వారు నీ వాక్కు పాటించారు. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వారికి ఇచ్చాను, వారు వాటిని స్వీకరించి నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చిన వానిని, నీవే నన్ను పంపావని నమ్మారు. వారికి నీ వాక్కు ఇచ్చాను, నేనే ఈ లోకానికి చెందిన వాడిని కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు. కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది, సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి, నీ వాక్యమే సత్యం. వారు మనలో ఏకమై ఉండాలని, వారి కోసమే మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు, వారి మాట వల్ల నాలో నమ్మకం ఉంచే వారంతా ఏకమై ఉండాలని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను అంటారు. చూడు, యేసు ప్రభువు తన తండ్రి నుండి పొందుకున్న మాటలను అపోస్తలులకు ఇచ్చారు, శిష్యులు పొందుకున్నటువంటి అదే మాటలని మనకు ఈరోజు ఇవ్వబోతున్నారు. శిష్యుల మాత్రమే యేసు ప్రభు ప్రార్థించలేదు. యేసు ప్రభు శిష్యుల మాటల ద్వారా, పరిశుద్ధమైన బోధల ద్వారా, ఆ 66 ఉపమానాల ద్వారా, ఇప్పుడు 39 మాత్రం నేను చెప్పాను. నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్లో ఆ 27 కంపారిజన్లో మళ్ళీ చెప్తాను నేను. సో ఈ 66 బోధల ద్వారా వచ్చిన వాళ్ళ కోసం మాత్రం యేసు ప్రభు తండ్రి దగ్గర ప్రార్థించారు. ఆ తండ్రి ప్రార్థన డెఫినెట్లీ మనల్ని ప్రార్థన చేసిన వెంటనే నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన బోధన మాత్రమే మనం నమ్మి ఉంటే మనకు అటువంటి ఒక భరవసం ఉంటుందండి, ఒక నమ్మకం ఉంటుంది మనకు. సో అపోస్తలుడైన పౌలు చెప్తారు, అపోస్తలైన వారైతే ఏంటి, నేనైతే ఏంటి, అదే విషయాలను మేము బోధిస్తున్నాం, అందులో ఏదో మేము కల్తీ చేయలేదు, కలిపి చెడిపి బోధించట్లేదు అని చెప్తారు. సో వీటిని మాత్రం ఎవరైతే నమ్మి ఉంటారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు, మిగతా వాళ్ళ క్రైస్తవులు కాదు. ప్రియమైన దేవుని జనులారా, అలాగైతే ఈ మా ఛానల్లో ఈ అన్ని బోధనలను ఏ విధంగా అపోస్తలులు బోధించారో, యేసు ప్రభు బోధించారో, తండ్రిని దేవుడు ప్రవచన గ్రంథాల్లో రాయించాడో ఆ అన్ని విషయాలను యథావత్తుగా ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ఇప్పుడు తెలుగు ఛానల్ను అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం మీ అందరి పని అయి ఉంటుంది. దయచేసి మీరు అందరికీ ఇంట్రడ్యూస్ చేయండి. ఈ చివరిలో మీకు ఒక రిమైండర్గా, ఒక జ్ఞాపకం ఉండేట్టుగా అపోస్తలుల కార్యములు 17-11లో చూస్తే ఆ బెరోయా అనేటువంటి ఊరి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు అది వాక్యాలలో ఉన్నాయా లేదా, పరిశుద్ధ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయా లేదా అని చెప్పి ప్రతిరోజు పరీక్షించి నమ్మేవాళ్ళు. వాళ్ళు చాలా సద్గుణశాలులు అని చెప్పి పౌలు సాక్ష్యం ఇచ్చడం మనం చూస్తాం. సో అటువంటి బెరోయా ఊరు లాంటి ఒక సద్గుణశాలులు మనము దేవుని రాజ్యము కోసం వేచి ఉండి ఈ యొక్క సత్యాలలో నిలబడి ఉండేటువంటి గొప్ప కృప మీకందరికీ దేవుడు ఇవ్వనిగాక. ఈ అన్ని సామ్యాలు, ఉపమానాలని మీకు ఏ ఒక్క ఉపమానం కూడా మిస్ కాకున్నట్లు ఉన్నట్టుగా బోధించి మీరు సంతోషిస్తే మాత్రం చాలదు, ఇతరులకు కూడా మీరు షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. మీకు ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి. ఏ ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడానేమో వాటికి బైబిల్ పరంగా ఉన్నటువంటి జవాబులు ఇస్తాం. సో ఇంతవరకు చాలా శ్రద్ధతో వీడియో వీక్షించిన మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేవుడు మీ మనోనేత్రులను వెలిగించి మిమ్మల్ని రక్షణ పాత్రలుగా చేయాలంటూ మీకోసము ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ ఆల్.